శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఇవాళ తెలుగులో మొట్టమొదటి పదకవితా పితామహులు వాగ్గేయకారులైనటువంటి అన్నమాచార్యుల వారి జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేయబడిన ఈ పరమ పవిత్రమైన సభలో మాట్లాడే అవకాశం కలగడం కూడా అన్నమాచార్యుల వారి పాదముల మీద వాక్సుమములను సమర్పించడమే. అంత గొప్ప అదృష్టాన్ని పొందినందుకు ఎంతో సంతోషిస్తూ అన్నమాచార్యుల వారి కీర్తనలను ఇంకా ఇంకా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి నిగూఢంగా ఉన్నటువంటి కీర్తనలు ఎక్కడెక్కడున్నాయో వెతికి ఎంత పరిశోధన చేసి ఎంత కష్టపడి పైకి తీసుకొస్తున్నారో ఆలోచిస్తే, దాన్ని పరిశీలిస్తే చాలా ఆశ్చర్యము కలుగుతుంది, సంతోషము కలుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానముల వంటి గొప్ప గొప్ప సంస్థలు మాత్రమే ఈ కార్యక్రమం చేయడం కాదు. ఆయన చెప్పలేదు కానీ వరప్రసాద్ గారు ఈ మధ్య కాలంలో అన్నమాచార్యుల వారి చేత రచింపబడి అంత కష్టపడి ఆ కీర్తనలు వెలికి తీయించి వాటన్నింటినీ కూడా అన్నమాచార్య కీర్తనలు పాడడంలో సుప్రసిద్ధులైనటువంటి బాలకృష్ణ ప్రసాద్ గారి చేత స్వరపరిచి ఆ స్వరపరచబడినటువంటి కీర్తనలన్నీ కూడా అందరూ వినడానికి వీలుగా మనందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవాళ ఉదయం కూడా ఆయన బాలకృష్ణ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకా కొన్ని కీర్తనలు అజ్ఞాతంగా ఉండి ఇప్పటి వరకు ప్రాచుర్యంలో లేని వాటిని స్వరపరిచి అందించవలసిందిగా కోరి వచ్చారు. అంత సేవ చేస్తున్నటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. వారితో పోలిస్తే నిజానికి నేను చేసినది ఏమీ పెద్ద విశేషం కాదు. కానీ కలియుగ లక్షణం, చేసిన వాళ్ళు కింద కూర్చున్నారు, ఏమీ చెయ్యని నేను వేదికెక్కి కూర్చున్నాను. ఇందులో అన్నమాచార్యుల వారి యొక్క కీర్తనలను పరిశీలిస్తే అద్భుతమైనటువంటి రచనా శైలి కనపడుతుంది. వారికి వెంకటేశ్వరావతారం మీద ఎంత పట్టు ఉందో, వారు వెంకటేశ్వరావతారాన్ని ఎంత అనుభవించారో మనకు అర్థమవుతుంది. ఒక పుస్తకాన్ని చదివి తెలుసుకోవడం వేరు, పుస్తకాన్ని చదివి తెలుసుకోవడం కాకుండా ఆ అవతారం యొక్క వైభవాన్ని అనుభవంలోకి తెచ్చుకుని మాట్లాడడం వేరు. అసలు ఒక్కొక్క కీర్తన శైలిని పరిశీలిస్తే వారు ఎంత సంతోష ప్రకటనం చేస్తూ కీర్తన చేశారు అన్నది కనపడుతుంది. శ్రీరామాయణంలో కొన్ని కొన్ని శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలు చదువుతుంటే ఆయా వ్యక్తులు పొందినటువంటి ఉద్విగ్నత, ఆ సంతోషం, ఆ ఆనందం అభివ్యక్తమవుతూ ఉంటుంది. రాముడు సీతమ్మ అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోయారు. వాళ్ళతో లక్ష్మణస్వామి కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఒకరోజు గుహుడి యొక్క ఆశ్రమంలో సీతారాములిద్దరూ అరటి దొప్పలు కొట్టి కింద వేస్తే పడుకుని ఉన్నారు. అక్కడే లక్ష్మణస్వామి నిలబడి ఉన్నాడు. గుహుడు వచ్చి అన్నాడు, మీ అన్నయ్య వదిన పడుకున్నారు, నువ్వు కూడా పడుకో
మేము కాపలా ఉంటామన్నాడు. కథం దాశరథో భూమౌ శయనే సహసీతయా అన్నాడు లక్ష్మణుడు. కథం అంటే ఎట్లా, శ్లోకం అలా మొదలైంది. ఎట్లా అని మొదలైంది. చూడండి, బాగా జ్వరంతో ఉన్న వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చి కొంచెం ఈ బత్తాయి రసం తాగు, వంటబడితే నీరసం తగ్గుతుంది అన్నారనుకోండి, ఎట్లా తాగడం అంటాడు. ముందు ప్రశ్నతో మొదలవుతుంది. నా కళ్ళ ముందు లేకలేక పుట్టినటువంటి కుమారుడు రాముడు ఇలా అరటి దొప్పల మీద పడుకుని సీతమ్మతో కలిసి నిద్రపోతుంటే నాకు నిద్ర పడుతుందా? ఎట్లా? కథం దాశరథౌ భూమౌ శయనే సహసీతయా అంటాడు. అంటే ఆ భావావిష్కారం చేసేటప్పుడు ఆ వ్యక్తిలో తాదాత్మ్యత చెందగలిగిన కవి తప్ప అటువంటి శ్లోకరచన చెయ్యలేడు. అట్లాగే ఒక అవతార వైభవాన్ని బాగా అనుభవించినటువంటి వాగ్గేయకారుడు అయితే తప్ప ఆ అవతార వైభవాన్ని అంత గొప్పగా ప్రకటించలేడు. ఆ కోణంలో పరిశీలిస్తే అవి కేవలం మనోరంజకత్వానికి సంబంధించినవి కావు. అన్నమాచార్యుల వారి యొక్క కీర్తనలు ఎంత సారంతో కూడుకుని ఉంటాయో, ఎంత అద్భుతమైన సందేశాన్ని లోకానికి అందిస్తాయో చెప్పాలి అంటే, ఇందాక నేను శ్లోకాన్ని చెప్పినట్టే వారు కూడా ఒక కీర్తన చేశారు. కంటి అఖిలాండకర్త నదిపుని కంటి కంటి అఘములు వీడుకొంటి అని. ఆ కీర్తనలో కంటి 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 అన్న మాట అనేక పర్యాయాలు తిరుగుతుంది. మీరు చూడండి, ఏదైనా చాలా అద్భుతమైన విషయాన్ని చూసొచ్చారనుకోండి, మొట్టమొదట దేనితో మొదలు పెడతారు అంటే, చూశాను వెంకటేశ్వర స్వామిని, దర్శనమైంది వెంకటేశ్వర స్వామిది అంటారు. తెలుగు భాషలో క్రియాపదం చివరకు వస్తుంది, క్రియాపదంతో వాక్యం మొదలవదు. కానీ ఆ కీర్తన క్రియాపదంతో మొదలైంది. కంటి, చూశాను చూశాను చూశాను, అలా ఎన్ని చూశారో చెప్పుకొచ్చారు ఆయన. అందులో కోవిదులు కొనియాడు కోనేరు కంటి, ఆఖరికి స్వామి పుష్కరిణి దగ్గర నుంచి, ఆకాశగంగ దగ్గర నుంచి, అక్కడ ఉండే మంటపాల దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నిజమూర్తి కంటి, నేను స్వామివారి యొక్క ధ్రువమూర్తిని చూశాను. ఆ కంటి అని ప్రారంభం చేయడంలో ఆయన పొందినటువంటి గొప్ప ఆనందం ఆవిష్కృతం చేస్తూ కీర్తన ప్రారంభం చేస్తారు. అది కాకుండా మీరు ప్రయాణం ఎలా చేశారు, మీకు ప్రయాణంలో ఎవరు కొంతమంది ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులు కనపడ్డారు, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం పలహారం చేశారు, ఏం భోజనం చేశారు అంతా చెప్పి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా అయింది అన్నారనుకోండి, దానికి ఏం పెద్ద ప్రాధాన్యత లేదు. కానీ చూశాను అని మొదలెట్టారనుకోండి, అసలు ఆనందం అంతా అక్కడ ఆవిష్కృతమైంది. అసలు ఆ కీర్తన ఎత్తుకోవడంలో ఎంత గొప్పగా ఎత్తుకున్నారో. ఒక కీర్తన ప్రారంభం చేయడం అంత గొప్ప అయితే, ఆ కీర్తనలో పట్టు, మీరు స్వామి పుష్కరిణి చూశారు, మంటపాలు చూశారు, ఆనంద నిలయ విమానం చూశారు, నిజమూర్తిని చూశారు. అందులో అత్యంత ప్రధానమైన విషయంగా పరిగణించవలసినది ఏది అంటే, వెంకటేశ్వరావతారం యొక్క విశిష్టతని, ఆ రహస్యాన్ని చెప్తూ ఆయన ఒక గంభీరమైన మాట అంటారు. పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజముల కంటి. అంబుజము అంటే తామరపువ్వు, ఇదిగో ఇప్పుడు నా మెళ్ళో వేశారే మావ, అంబుజము అంటే తామరపువ్వు. నేను ఏది చూశాను అంటే, పరమయోగీంద్రులకు భావగోచరమైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదములను భౌతికమైన నేత్రంతో చూడడం మంచిదే, కానీ అది కాదు అంతిమ ప్రయోజనం. ఎవరు నిజంగా వెంకటేశ్వర స్వామి పాదములను చూడగలరు అంటే, అన్నమాచార్యుల వారు అంటున్నారు, పరమయోగీంద్రులకు మాత్రమే అవి భావగోచరములు అవుతాయి. పరమయోగీంద్రులు అంటే అనేన యుజ్యతే ఇది యోగ అంటాడు పతంజలి యోగశాస్త్రంలో. అన్నిటినీ అరిగట్టి ఏకోన్ముఖం చేసి మీరు ఏ వస్తువుని ధ్యానం చేస్తున్నారో ఆ వస్తువు మీదనే దృష్టి పెట్టి ఉంచగలిగారనుకోండి, అప్పుడు కలిగేటటువంటి దర్శనము వలన గొప్ప ఆనందం కలుగుతుంది. అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమీరీతి ఇతర విషయంబు చేరనీర్చు వినుత గుణశీల మాటలు వెయ్యునేలా అంటారు పోతన గారు భాగవతంలో ప్రహ్లాదుడి యొక్క భక్తి గురించి చెప్తూ. ఆ ఏకాగ్ర దృష్టితో ధ్యానం చెయ్యగలిగిన వాళ్ళు ఎవరు ఉంటారో
వాళ్ళకి మాత్రమే నిజానికి ఆ పాదములు భావగోచరములు అవుతాయి. మిగిలిన వాళ్ళు చూసేటటువంటి పాదములు భౌతికమైన పాదములుగా చూడబడినా వాటి ప్రయోజనం కొంతవరకే. నిజానికి ఆ పాదాలని చూడడమే గొప్ప వెంకటేశ్వర అవతారంలో. ఏమిటి అన్నమాచార్యుల వారి యొక్క హృదయం అక్కడ అంటే, ఒక్కొక్క అవతారంగా పరమాత్మ భూమి మీదకి వస్తాడు. అవతారము అంటేనే కిందకి వచ్చుట, ఒక రూపంతో కిందకి దిగడం. ఒక రూపం లేని పరమాత్మ, అంతటా వ్యాపించినటువంటి చైతన్యం ఒక రూపంతో ఈ భూమి మీదకి వచ్చిందనుకోండి, దాన్ని అవతార అంటారు. అప్పుడు ఈ కంటితో చూడొచ్చు. తార అంటే ఆకాశంలో మిణుకు మిణుకు అంటుంటుంది, చూడడం సాధ్యం కాదు. అది కిందకి దిగొస్తే అవతార. ఇప్పుడు భగవంతుడు ఒక రూపంతో కిందికి దిగొచ్చాడు. దిగొచ్చినప్పుడు అది ప్రాకృతమైన మూర్తి కాదు. వ్యాసుల వారు పురాణంలో వెంకటేశ్వరావతారం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు, నకృతం దైవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అన్నారు. అది చతుర్ముఖ బ్రహ్మగారు తయారు చేసినటువంటి మూర్తి కాదు. నకృతం దైవసంఘైశ్చ దేవతా సంఘములన్నీ కలిపి తయారు చేసినటువంటి మూర్తి కాదు. నకృతం విశ్వకర్మణ విశ్వకర్మ తయారు చేసినటువంటి మూర్తి కాదు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఆయనంతట ఆయన నేను ఇలా ఉంటానని నిర్ణయం తీసుకుని అలా నిలబడినటువంటి దివ్యమంగళ మూర్తి. ఈ యుగంలో గొప్ప అదృష్టం ఏమిటంటే ఆపాదమస్తకం శ్రీమన్నారాయణుణ్ణి చూడ్డానికి అవకాశం ఇచ్చినటువంటి దయామూర్తి. కలిబాధ మాన్పతిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను మరువరాదు కంజదలాక్ష అంటారు. అందుకే దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సిచతే విశ్వం వెంకటేశాయ మంగళం అంటారు. ఆయన యొక్క చూపుల చేత దయని వర్షిస్తూ ఉంటాడు. అసలు నిజానికి ఆయన ఆయుధాన్ని చేత్తో పట్టుకుని అధర్మాన్ని పీచమణిచి నిత్తుటి ఏరులు పారించగలడు. ఒకనాడు రామావతారంలో రాక్షస సంహారం చేయవలసి వస్తే బండన భీముడు అర్థజన బాంధవుడుజ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవసాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరికా డాండ నిడదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కిచాటెదను దాశరథి కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు. అంత గొప్ప రాక్షస సంహారం చెయ్యగలిగినవాడు. అటువంటి వాడు కత్తి పట్టుకోలేదు, రాక్షస సంహారం చేస్తానని అనలేదు. కేవలం నేను దయామూర్తిగా మాత్రమే ఉంటాను అన్నాడు. ఏమిటి పాదముల యొక్క వైశిష్ట్యం? ఏమిటి ఆ అవతారంలో ఆయన ఎందుకు అటువంటి భంగిమలు పట్టాడు? అది ఏదో సరదాగా పట్టినటువంటి భంగిమ కాదు. ఏదైనా ఒక భంగిమని భగవంతుడు పడితే దాని వెనక ఏదో గూఢార్థం ఉంటుంది. ఆయన పట్టినటువంటి భంగిమకి తాత్పర్యం చెప్పారు. అందులో అన్నారు, పద్మాసనస్థయో పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుగొనుచు జనులకు తన చరణములే గతి అని దక్షిణకరము పాదములు చూప నా పాదములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి కటిదగ్నమగునటంచు వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ పరమ పావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందునను నిలచి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు పరమ పావనుడు శ్రీవేంకటేశ్వరుడు వేట్కా అన్నారు. వేట్కా తనంత తాను స్వేచ్ఛయా క్రీడతే తత్ర. అది ఎవరూ ఇలా ఉండమని అడగలేదు. చాలా కాలం వెంకటేశ్వర స్వామి వారు మాట్లాడారు. మీరు నేను ఎలా మాట్లాడుకుంటామో అట్లాగే మాట్లాడుతుండేవారు, అట్లాగే తిరిగారు. ఆనందనిలయ విమానంలో ఆయన ఒక మూర్తి రూపాన్ని తీసుకోవడానికి ముందు స్వేచ్ఛగా సంచరించినటువంటి వ్యక్తి, ఒక మనుష్య రూపంలో తిరుగాడినటువంటి వారు. ఆయన ఎందుకు అటువంటి భంగిమ పట్టారు అంటే, ఈ కలియుగంలో ఒక పెద్ద ప్రమాదము పొంచి ఉన్నది. అది ఏది అంటే, కలిపురుషుని యొక్క ప్రేరణ చేత చాలా తొందరగా పాపం వైపుకి అనురక్తి కలుగుతుంది, కానీ పుణ్యం వైపుకి అనురక్తి కలగదు. ఆ పుణ్యం వైపుకి అనురక్తి కలగకుండా పాపం వైపుకి అనురక్తి కలగచేసేవాడెవరో ఆయనే కలిపురుషుడు. పాపం వైపుకి అనురక్తి ఎందుకు కలగాలి? అది పాపం, అది బాధ పెడుతుందని తెలిసి కూడా పాపం ఎందుకు చేయాలి అంటే,
పాపమునకు ఒక గొప్ప ఆకర్షణ ఉంది. అది ఇంద్రియాల్ని మనసుని సంతోషపెట్టగలదు. అది అడ్డుపెట్టి పాపం తనలోకి వచ్చేటట్టుగా చేస్తుంది. పాపం తనంత తాను పట్టుకోదు. పాపం వచ్చి మనని పట్టుకోదు. పాపం నోట్లోకి మనమే వెడతాం. ఎందుకంటే అది ఎర చూపించేటటువంటి ఇంద్రియములు మనస్సు యొక్క సుఖమును అపేక్షించి గతి తప్పి దాని నోట్లోకి వెళ్ళి పాపము చేత గ్రసింపబడతాడు. అందుకే పోతన గారు పాపమే పాము రూపంలో పడుకుంటే అఘాసురుడు అన్నారు వ్యాసుల వారు. తెలుగులో పోతన గారు యథాతథానువాదం చేస్తూ పాపపు రక్కసుడు త్రోవ పడియుండి నృపా అన్నారు. పాపపు రక్కసుడు అన్నారు. అటువంటి పాపము గ్రసిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ పాపము చెయ్యాలనేటటువంటి బుద్ధి నుంచి తప్పుకోవడం అంత తేలిక కాదు. ఈ పాపములకు లక్షణం ఉంటుంది. ఆ పాపములు ఎక్కువ అయిపోతున్న కొద్దీ అవి ఏం చేస్తాయంటే ఎవరు చేశారో వారినే బాధ పెడతాయి. అది దానికి ఉన్న లక్షణం. ఇప్పుడు ఆ పాపం బాధ పెడితే ఎలా అంటే తరిగొండ వెంగమాంబ గారు మహాతల్లి వెంకటాచల మహాత్మ్యము అని ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రచన చేశారు. అది ఏదో ఆవిడ కూర్చుని స్వంతంగా రచన చేసినది కాదు. ప్రతిరోజు ఆవిడితో వెంకటేశ్వర స్వామి మాట్లాడేవారు. మహంతులు తిరుపతి దేవస్థానాన్ని పరిపాలించిన రోజులలో కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అలంకారం మారిపోతూ ఉండేది. ఏమిటిలా మారిపోతోందని ఒకరోజు మహంతు తలుపులు వేసేసినప్పుడు గర్భగుడిలో నక్కి కూర్చున్నాడు. ఒక రాత్రి అయిపోయిన తర్వాత అంటే ఏకాంత సేవయ్యి గర్భాలయం తలుపులు కూడా మూసేసిన తరువాత తేజోరూపంతో తరిగొండ వెంగమాంబ గారు ఆనందనిలయ విమానంలో అంతరాలయం యొక్క భూమి రాయి తప్పించుకొని పైకొచ్చారు. పైకొచ్చి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అలంకారాన్ని దిద్దుతూ ఉంటే ఆయన చూశారు, కానీ స్పృహ తప్పిపోయారు. ఆవిడ ఇచ్చే హారతితోటే పూర్తవుతుంది. ఇప్పటికీ ముత్యాల హారతితోటే పరిపూర్తి కార్యక్రమాలు. ఆ తరిగొండ వెంగమాంబ గారు రోజు వెంకటేశ్వరుడితో మాట్లాడుతుండేవారు. అట్లా మాట్లాడిన తల్లి ఎన్ని వ్రాశారో అసలు చెంచు నాటకం. ఆవిడ చేసినటువంటి ద్విపదలు పరమాద్భుతంగా ఉంటాయి. ఆ తల్లి వెంకటాచల మాహాత్మ్యము అని ఒక కావ్యం చేశారు. పూర్వం అది చేత్తో వ్రాసుకునేవారు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయని, ఆపదలు పోతాయని ప్రతి ఇంట్లోనూ ఆ పుస్తకం చేతి వ్రాతతో వ్రాసుకునేవారు. ఆ పుస్తకం లేని ఇల్లు ఉండేది కాదు. ఆ గ్రంథంలో ఆవిడ ఒక అద్భుతమైన విషయం చెప్పారు. పద్మావతి వెంకటేశ్వరుల యొక్క కళ్యాణం పూర్తయిపోయింది. పద్మావతీదేవి అంది, అయిపోయింది కదా కళ్యాణం, ఇంకా మీరెందుకు ఈ భూమి మీద, హాయిగా వెళ్ళిపోదాం వైకుంఠానికి, అక్కడి నుంచే పరిపాలన చేద్దురు కానీ వచ్చేసేయండి అంది. అంటే ఆయన ఒక మాట అన్నారు లక్ష్మీదేవితో. లక్ష్మీదేవి అంటే పద్మావతీదేవి. పద్మావతీదేవి 3 రూపాలలో ఉంటుంది తిరుపతిలో. ఆయన లక్ష్మీదేవితో మాట్లాడుతూ కలియుగంబున ప్రజలు పాపకర్మంబులనరించి తత్పాపరూపమైనట్టి రోగముల చేత గ్రసింపబడి వెరచి నన్ను పేర్కొనుచు పలుమురల్ పెట్టునప్పుడు వారి ఆపదల్ మాన్పి కాపాడకుండుట నాకు నీతి కాదు. కావున వారి దుష్కర్మంబులు ద్రవ్యంబుపైకి ఆకర్షణంబు చేసి ఈ కొండపైకి రప్పించి నిస్పృహుండనగుచు ఆ ధనము అజ్ఞులైన జనులకిప్పింతు నచలమతిని అన్నాడు. నేను వైకుంఠానికి వచ్చేలేక కాదు లక్ష్మి, ఇక్కడ ఎందుకుంటానో తెలుసా? ఉండడానికి ఒక కారణం ఉంది. కలియుగంలో పాపములు చెయ్యాలనే అనురక్తి క్రమక్రమంగా పెరిగిపోతుంది. పెరిగిపోయిన తర్వాత ఏమవుతుందంటే అది ఏదో ఒక రోజున ఒక పాపం, ఆ పాపాలన్నీ ఒక రోగం రూపాన్ని పొందుతాయి. మనిషి జీవితం బరువైపోవడం అంటే ఏమిటి? తన మలమూత్రాలు తాను విసర్జించుకోలేకపోవడమే. మంచంలో ఉండి మలమూత్రాలను విసర్జించలేకపోయాడు అనుకోండి, అయిపోయిందంతే. ఎంత గౌరవనీయుడైనా అయిపోయింది వాళ్ళ జీవితం. ఆ స్థితి పొందినప్పుడు వాడు ఆ ఆపద తట్టుకోలేడు, ఆ కష్టం నుంచి బయటికి రాలేడు. అప్పుడు నన్ను పేర్కొనుచు పలుమురల్ పెట్టునప్పుడు ఆపద ముక్కులవాడ వెంకటేశ్వర కాపాడు కాపాడు కాపాడంటాడు. అప్పుడు నేను కూడా లేకపోతే ఇక్కడ కలిపురుషుడు ఒక పక్క బాధ పెడుతుంటాడు, నేను ఉండను, వైకుంఠానికి వచ్చేస్తాను. ఉన్నాడు స్వామి, మనం కొండకెళ్ళచ్చు అన్న ధైర్యం ప్రజలకు ఉండదు. అందుకని నేను బిడ్డల్ని కాపాడాలి కలియుగంలో.
కాపాడడం కోసం ఇక్కడ ఉంటాను. కానీ వాళ్ళ పాపాలు చేస్తే పాపాలు తీసేయడమే కాదు, వాళ్ళకి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏమిటి? పాపం చేయడానికి తేలిక కారణం ఏమిటి? ధనం. ఆ వాళ్ళు చేసిన పాపాన్ని ధనం మీదకి ఆవాహన చేయిస్తాను. దుష్కర్మముల్ ధనముపై ఆవాహనము చేసి, స్వామి నేను ఈ జబ్బు తగ్గిపోతే ఇంత డబ్బు తీసుకొచ్చి నీ హుండీలో వేస్తానంటాడు, ఏదో నిలువు దోపిడీ ఇస్తానంటాడు. అది ఆ ధనం వాడే కొండ మీదకు పట్టుకొచ్చేస్తాడు. నేను వెళ్ళి తెచ్చుకోక్కర్లేదు, వాడే తెచ్చి హుండీలో వేసేస్తాడు. నిస్పృహుండనగుచు. చాలామంది అనుకుంటారు ఇన్ని కోట్లని అబ్బా ఎంత ఆదాయమో అంటారు. నేను నిజానికి చాలా బాధపడతాను. ఎంత పాపం పెరిగితే వచ్చిందిరా, ఎన్ని మొక్కులు మొక్కి తెచ్చి వేశారా నాకు తెలుసు కదా అనుకుంటాను. నిస్పృహుండనగుచు. నయా పైసా నేను ముట్టుకోను ఆ డబ్బు. లక్ష్మి అజ్ఞులైన జనులకి పింతు నచలమతిని. ఆ డబ్బుని ఇలా కంటితో కూడా చూడను. కేవలం రకరకాల కారణాలు చెప్పి ఆ డబ్బును అంతటినీ కూడా మళ్ళీ తిరిగి జనులకి ఇచ్చేస్తుంటాను. కానీ నేను పుచ్చుకుంటాను. ఎవరి డబ్బు పుచ్చుకుంటానో తెలుసా? ఇలను ధర్మాత్ములైన వారిచ్చినట్టి. ధర్మాత్ములైన వాళ్ళు బయలుదేరుతారు. వెంకటాచలం యాత్రకెళ్ళి స్వామి దర్శనం చేసుకుందామని నాతో యథార్థంగా ఒక వృద్ధార్చకుడు చెప్పాడు. మాకు అర్థం కాదండి, ఒక్కొక్కసారి వెంకటేశ్వర స్వామి ముఖం చాలా సంతోషంగా ఉంటుంది, మరునాడు అయ్యేటప్పటికి చాలా విచారంగా ఉంటుంది. అప్పుడు మేము అనుకుంటాం ఎవరో మహాత్ముడు దర్శనానికి వచ్చాడు, ఆయన దర్శనానికి వస్తే ఆయన కనబడ్డాడని ఈయన మురిసిపోతాడు, ఈయన మురిసిపోయిన వెళ్ళిపోయాడని ఈయన బెంగెట్టుకుంటాడు. మేము ఎంత అలంకారం చేసినా ఆ శోభ రాదండి. ఆ రోజు బాధగా ఉన్నట్టుగా ఉంటుంది ముఖం. కారణం ఏమిటంటే ఎవరో ధర్మాత్ముడు వచ్చాడు కొండకి. ఆ ధర్మాత్ముడు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ ఇలను ధర్మాత్ముడు ఇచ్చినట్టి కాసు 10,000 నిష్కములుగా తలంచి. ఆయన ఏం వేస్తాడు? ఆయన దగ్గరే ఉంటుంది. ఆయన తన దగ్గర ఉన్నదేదో ఆ కొద్ది ద్రవ్యాన్ని హుండీలో ఇలా వేస్తాడు. దాన్ని నేను చెయ్యి పెట్టి తీసుకుంటాను. అది హుండీలో పడదు, నా చేతిలో పడుతుంది. అదొక్కటే నేను తీసుకుంటాను. కొంత ధనదు వడ్డీకి ఇచ్చి కొంత నేను ఉంచుకొందు ఇలను లీలగాను అన్నాడు. నేను అందులోంచి కుబేరుడికి వడ్డీ కడుతూ ఉంటాను, కొంత నేను దాచుకుంటాను. వాళ్ళు కొండకి రావాలని అలమటిస్తాను. ఏదో మిష పెట్టి వాళ్ళని కొండకి పిలిపించుకుంటాను. పిలిపించుకొని వాళ్ళని చూసి మురిసిపోతాను. నాకు కలియుగంలో సంతోషం అదే. అందుకే ఆయన గురించి చెప్తూ శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శ్రీవైకుంఠ విరక్తాయ, వైకుంఠం కన్నా గొప్పగా ఏముంటుంది? దాని మీద విరక్తి చెందాడు. ఎందుకని? వీళ్ళు ఏమైపోతారో నేను వదిలేస్తే. అందుకని ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడికి వచ్చేసి ఈ 7 కొండల మీద ఉండిపోయాడు. అలరు ఆనంద నిలయమందునను నిలిచి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు పరమ పావనుడు శ్రీవేంకటేశ్వరుడు వెట్క. మహానుభావుడు అలా నిలబడి ఎంతసేపు నిలబడ్డాడు. ఇప్పుడు కాదు, కానీ నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళాను. నా ముందు ఒక ఆయన ఉన్నాడు, నేను ఉన్నాను. అప్పుడు ఇంత మరీ పెద్ద నిబంధనలు లేవు. దర్శనం చేసుకొచ్చేసాం. ఆయన హుండీ దాటి యువతల దాకా వచ్చేసాడు. అందరం ఇలా చుట్టూ తిరిగి హుండీ దగ్గరికి పెడతాం కదా, బరువుగా వచ్చి హుండీ దగ్గర వేసేసి అరుగెక్కి కూర్చుని వాళ్ళ ఏడుస్తున్నాడు. వాళ్ళ ఆవిడ వచ్చింది, ఏమంటే ఏమైంది, ఏమన్నా దెబ్బ తగిలిందా, ఎందుకు ఏడుస్తున్నారంది. ఎప్పటి నుంచి నించున్నాడే, కాళ్ళు నిప్పెట్టవా, ఒక్కసారి కాళ్ళు పట్టాలనుందే అని ఏడిచాడు. ఆయనకి కనపడ్డాడు వెంకటేశ్వరుడు. నా బోటిగాడికి ఏం కనపడతాడు, నాకు ఇంకా కనపడలేదంటాడు. నిజానికి ఆయన చూశాడు వెంకటేశ్వరుణ్ణి. కాబట్టి ఆ పుణ్యాత్ములు ధర్మాత్ములు ఎవరుంటారో వాళ్ళ కోసం అర్రులు చేస్తూ ఉంటాను. వాళ్ళు ఇచ్చిన ద్రవ్యాన్ని చెయ్యి పట్టి తీసుకుంటాను, వాళ్ళని హక్కున చేర్చుకుంటాను, వాళ్ళ కోసం పరిగెడుతూ ఉంటాను. అందుకని కలియుగంలో నేను ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటంటే ప్రజలకి నా పాదాలే. అన్నిటికన్నా ముందు దర్శనం ఏది అంటే నా పాదముల వంక ఎవరు చూస్తారో
వాళ్ళని కాపాడతారు. అందుకే కదూ అన్నం సుప్రభాతం చేస్తూ ప్రాయ ప్రసన్న చరణౌ అని చెప్తూ మాతుస్తనావివ శిశోర అమృతాయ మానౌ ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఒక శిశువు జన్మిస్తాడు, ఆ తండ్రి కోట్లకు పడగలెత్తాడు. అయితే ఆ ఇంటి ఐశ్వర్యంతో ఒక్క అన్నపు మెతుకైనా పుట్టిన శిశువు తింటాడా? తినడు. ఆ శిశువుకి పోషకత్వం ఏది? తల్లి పాలొక్కటే. ఈ యుగంలో మనందరి పాపములు తొలగించడానికి నా పాదముల వంక చూడండి అని ఆయన చెయ్యి చూపిస్తున్నాడు. పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు ఏకబేరమూర్తి అంటారు. పక్కన ప్రకటనంగా అమ్మవారు ఉండదు. అమ్మవారు వక్షస్థలంలో ఉంది. వక్షస్థలంలో ఉండడం ఏమిటి అంటే, ఎవరికైనా దయలేదండి ఆయనకి అంత పని చేశాడు అంటే, దయలేదా అండి అని ఇలా అనరు, దయలేదండి అని ఇక్కడ చూపిస్తారు. దయాశతకము అని చేశారు వేదాంత దేశికలు అమ్మవారి మీద. రాశీభూతమైన కారుణ్యంగా అమ్మవారు ఆయన యొక్క వక్షస్థలాన్ని అలంకరించింది. అందుకే ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అంటారు. వాత్సల్యాదిగుణోజ్వలాం. వత్స అన్న శబ్దం ఆవు దూడకి అన్వయం. ఆవు మాంసాహారి కాదు, అయినా అది దూడ పుట్టినప్పుడు మావిని నాలుకతో నాకేసి దూడని శుభ్రం చేస్తుంది. మనకి పాపములుంటేట ఆవిడ దయారూపిణి అయి ఆయన వక్షస్థలాన్ని అధివసించి ఉండి మన పాపములను కడిగేసి తీసేస్తూ ఉంటుంది. ఆయన యొక్క పాదదర్శనం అంత గొప్పది అన్నారు. ఎందుకని అన్నారు? ఎందుకని అంటే కలియుగంలో చేసినటువంటి పాపములను దగ్ధం చేయగలిగిన శక్తి ఆయన యొక్క పాద దర్శనంలో ఉంది. ఆ పాదముల వంక చూడగలిగితే చాలు. అందుకే ఇంకా అంతకన్నా గొప్పది చెప్పలేదు. తామ్రోదరజ్జితి పరాజిత పద్మరాగౌ బాహ్యైర్మహోభిరభిభూత మహేంద్ర నీలౌ బుద్ధ్యున్నఖాంసుభిరధస్త శశాంక భాసౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఇది అన్నమాచార్యుల వారి హృదయం. నువ్వు చూడ్డం అంటే మొదట ఏది కనపడాలి అంటే ఆయన పాదముల అడుగున ఉన్నటువంటి ఎరుపు రంగు కనపడాలి. ఎలా కనపడుతుంది? నేను ఇలా పాదాలు పెట్టుకుంటే నా పాదాల అడుగున ఉన్న అరికాళ్ళ ఎరుపు రంగు కనపడుతుంది. అంఘ్రియుగం అంటారు. అరికాళ్ళు కనపడాలంటే మీరు చూడలేరు. అంటే ఉదాహరణకి చెప్తున్నాను, నేను అంత గొప్పవాడిని ఉదాహరణకి కాదు, తేలికగా అర్థం అవడానికి ఉపమానం చెప్తున్నాను. అయా నా చేతులలో మీ అరికాళ్ళు పెట్టండి అని అడిగితే మీరు బలవంతంగా లాగి పెట్టుకోరు కదూ. యువతల వారు ప్రీతి చెంది మీ చేతులలో పాదాలు పెట్టాలి. శంకరాచార్యుల వారు శివానంద లహరి చేస్తూ అద్భుతమైన మాట అంటారు. గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్. స్వామి, నా చేతుల్లో మీ పాదాలు పెడితే నేను ఆ పాదాల మీదకి వంగి నా రెండు కళ్ళకి అద్దుకుని పూల పొట్లాలలా ఉన్న వేళ్ల చివర్లు నా కళ్ళకి తగిలేటట్టుగా చేసుకుని ఆ పాదాలు నా తల మీద పెట్టుకుంటాను. ఆ రెండు పాదాలు నా తల మీద ఉండగా నేను ఇలా చేతులతో పట్టుకుని వంగితే ఆ పాదస్పర్శకి నాకు ఆనంద ధార పడాలి. నాకేమి యోగ్యత ఉంది? నా తల మీద ఎందుకు పెట్టాలి నువ్వు అంటావా? మన్మూర్ధి కాళీయపణే వికటాటవీషు శ్రీవేంకటాద్రిశిఖరే సరసశ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఇవి నేనా? నిజమే, నేను పాపాత్ముణ్ణి, నా తల మీద నువ్వు పెట్టను అని అనలేవు. ఎందుకు అనలేవు? భయంకరమైనవి ఎక్కడుంటాయో అక్కడే పాదాలు పెట్టడం నీకు అలవాటు. కాళీయపణే, కాళీయుడేమన్నా మహాపుణ్యాత్ముడా? ఇంత అల్లరి చేశాడు. యమునా నదిని అంతటినీ కూడా విషపూరితం చేసేసి నీళ్లు తాగిన ఆవులు దూడలు కూడా చచ్చిపోయేటట్టు చేశాడే. నిన్ను తన తోకతో కట్టేశాడే. యమునా వీచి మృదంగవజ్జముల మ్రోయం తీరగోపౌఘర్షమనోజ్ఞధ్వనితంబు గేయముగ జంచత్కాళితవ్యాళ రంగ తరంగ తలంబునన్ పటుగతిన్ కంజాక్షు నిర్బర్ధనాక్షము హృద్యద్భుత భీమమై పరగ చూచన్ దివ్యశ్రేణి చూచన్ దివిన్ అంటారు.
వెసదామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముచూప బాపపణ భృచ్చటామండలం వసహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ శోణితం బెసగన్ దంస్ట్రలు నుగ్గుగాగ గరళవహ్నిజ్వాలికల్ వెల్వడన్. ఆ తోక పట్టుకుని పడగల మీద తొక్కుతుంటే 101 పడగల మీద పడగలు బద్దలైపోయి మణులు చెదిరిపోయాయే. కాళీయుని పడగల మీద పాదాలు పెట్టి తొక్కావే ఆ రోజున, అది అంత విషపూరితమైనటువంటి తలలు. నీకు అలవాటేగా అటువంటి వాటి మీద తల పెట్టడం. వికటాట వీషు రామచంద్రమూర్తిగా ఉండగా పాదరక్షలు కూడా లేకుండా 14 సంవత్సరములు దండకారణ్యంలో ముళ్లల్లో తిరిగావే, అది భయంకరమైందే. శ్రీ వెంకటాద్రి వెంకటాచలం ఒకనకొకప్పుడు బ్రహ్మాండమైన ముళ్లతోటి డొంకలతోటి నిండి ఉండేది. ఈగలు దోమలు అన్నిటితో ఉండేది ఒకనకొకప్పుడు. అటువంటి వెంకటాచలం శిఖరం మీద తలపెట్టావే, అటువంటిదే నా తల కూడా, దీని మీద కూడా పెట్టు. అవి తరించిపోయినట్టు నేను తరించిపోతాను, తప్ప నాకేదో అర్హత ఉందని కాదు అంటారు. అట్లా ఆయన పాదములు విరుగుడు కాబట్టి ఏం చేయాలి అంటే ఆయన పాదముల యొక్క అడుగు భాగం కనపడాలి. అది ఎలా ఉంటుందట, తామ్రోదరద్యుతి, ఎర్రగా ఉంటాయిట అరికాళ్ళు. తామ్రోదరుజ్జిత పరాజిత పద్మరాగౌ, పద్మరాగమణిని తీసుకొచ్చి పక్కన పెడితే దాని కాంతిని తిరస్కరిస్తుందిట ఆయన అరికాలి యొక్క ఎర్రటి కాంతి, అంత ఎర్రగా ఉంటాయిట. కాబట్టి తామ్రోదరుజ్జిత పరాజిత పద్మరాగౌ బాహ్యైర్మహోభిరభిభూత మహేంద్రనీలవు, పైన ఉన్నటువంటి మీగాళ్ళు అంటారే ఆ పాదాల పైభాగం, అవి ఇంద్రనీలమణులు ఎలా ఉంటాయో అటువంటి కాంతులతో ఉంటాయిట, నల్లగా అటువంటి నీల వర్ణంలో ఉంటాయి. ఇక ఇవి ఒకటేమో అడుగున ఎరుపు, పైనేమో నలుపు. తామ్రోదరుజ్జిత పరాజిత పద్మరాగౌ బాహ్యైర్మహోభిరభిభూత మహేంద్రనీలౌ ఉద్యున్నఖాంస బిరుధస్థ శశాంకభాసౌ, చంద్రబింబం ఎలా ఉంటుందో అలా గోళ్ళు ఉంటాయి. ఇప్పుడు నలుపు తెలుపు ఎరుపు 3 రంగులలోంచి పుట్టిన కొత్త రంగులతో ఉన్నటువంటి నీ పాదములను నేను చేతులతో పట్టుకుని తల మీద పెట్టుకుంటే నేను పొందేటటువంటి ఆనందానుభూతి, అది నాకు కావాలి. ఒక్క మాటతో వెంకటేశ్వరావతారంలో పాదదర్శనం యొక్క ప్రాముఖ్యతని ఎంత గొప్పగా చెప్పారో చూడండి అన్నమాచార్యుల వారు. అది కూడా పాదాలకో లక్షణం ఉందిట. తెలిసి కానీ తెలియక కానీ మీరు ధ్యానంలో ఆ స్వామివారి పాదాల మీదకి వంగారనుకోండి, ఇక లేవలేరు. ఇక ఆనంద తన్మయత్వంతో చాలాసేపు అలా ఉండిపోవలసిందే. ఎందుకు అలా ఉండిపోవాలట అంటే ఆ పాదములకు ఒక విశేషమైనటువంటి లక్షణం ఉంది. ఆనూపురార్చిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ. మీరు వెంకటేశ్వర దర్శనం అందరూ ఎన్నో మార్లు చేసి ఉంటారు. ఈ మోకాళ్ళ దగ్గరికి ఉంటాయి అందెలు, పెద్ద పెద్ద అందెలు, లావుగా ఉన్న అందెలు ఇక్కడికి పెట్టుకుని ఉంటాడు ఇలా వాలుగా. ఆ అందెల వరకు కూడా లక్ష్మీదేవి రాస్తుందిట. అద్భుతమైనటువంటి సుగంధ పరిమళం కలిగినటువంటి చందనాన్ని అలంకారం చేస్తుందిట. అలంకారం చేసి పారాణి పెట్టబడి పువ్వుల చేత పూజింపబడినటువంటి ఆ పాదముల మీదకి తల ఉంచితే అసలే దివ్యమైనటువంటి పాదములు. ఆ పాదములలోంచి వచ్చే సహజ సుగంధం, ఈ చందనం, ఆ పువ్వులు, వీటి సువాసనలతో మత్తెక్కిపోయిన యోగి ఆ పాదముల మీద అలాగే తలపెట్టి ఆనందపడిపోతూ ఉండిపోతాట. అలా ఉంచగలిగిన పాదములు ఆ పాదములు. ఆ పాదములను చూడడం అంటే కేవలం పాదములను చూడడం కాదు, ఆ పాద దర్శనంలో లక్ష్మీదేవి హస్తదర్శనం అవుతుంది, ఆవిడ ఒడి దర్శనం అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఆయన ఇలా పడుకుని ఉన్నారనుకోండి, అంటే బహుభంగిమల చూడ్డం అంటారు, యోగి దర్శన వైభవం. ఆవిడేం చేస్తుంది, పద్మాసనం వేసుకుని కూర్చుంటుంది. సప్రేమభీతి సమలాకరపల్లవాభ్యాం సంవాహనేపి సబదిక్లమమాధదానౌ కాంతాంగవాంగ్మనసగోచర సౌకుమార్యౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఇవన్నీ మీరందరూ రోజు చదివే పద్యాలే. లక్ష్మీదేవి తన ఆ ఎర్రటి చేతులతో ఒత్తుతూ ఉంటుంది. ఆ ఎర్రటి చేతులతో ఒత్తుతుంటే నల్లటి పాదముల మీద ఎర్రటి కాంతులు పడుతుంటాయి. అందులో ఉన్నటువంటి విశేషం ఏమిటి
అంటే అప్పుడు మీకు ఆయన కాళ్ళ మీద లక్ష్మీదేవి చేతులకు పెట్టుకున్న ఉంగరాలు అంత కోమలమైన అరిచేతులతో ఆయన పాద సంవాహనం చేస్తున్నప్పుడు ఆమె ఎర్రటి అరిచేతుల కాంతులు ఆయన నల్లటి పాదముల మీద పడుతుంటే ఎరుపు కాంతులతో ఉన్నటువంటి నల్లని పాదములు దర్శనమవుతున్నాయి. అవి మాకు శుభములు ఇస్తున్నాయి. సరిపోయిందా? లక్ష్మీమహీతదనురూప నిజానుభావ నీళాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ తక్కిలసాంధ్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఇంత దివ్యపాదములు నేను ఒక్క లక్ష్మీదేవిగా 2 చేతులతో ఒక్క కాలొత్తనా అని తానే భూదేవి నీలాదేవి అయిపోయి అటూ ఇటూ కూడా కూర్చుని ఆవిడ పాద సంవాహనం చేస్తుంది. ఇప్పుడు ఎంతమంది కలిపి దర్శనం ఇచ్చారు? లక్ష్మీదేవి, నీలాదేవి, భూదేవి కూర్చుని ఒత్తుతుంటే వాళ్ళ చేతులు, ఉంగరాలు, ఎర్రకాంతులు, స్వామికి కాళ్ళు ఇన్ని దర్శనమిస్తున్నాయి. ఎందుకు ఆ పాదముల వంక చూడడం అంటేట, ఒక్క పాదముల వంక చూడడం అంటేట యోగి ఏం చూస్తాడంటే, ఆవిడ పేరు పద్మావతి. ఎందుకని? పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే త్వమాం భజస్వ పద్మాక్షీం ఏన సౌఖ్యం లభామ్యహం అంటుంది కదా శ్రీ సూక్తం. ఆ తల్లి పద్మగంధి, పద్మముల వాసన వస్తుంటుంది ఆవిడ దగ్గర. పద్మముల వంటి కోమలమైనటువంటి తల్లి. అటువంటి పద్మావతి తన హృదయ పద్మంలో శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఎప్పుడూ మనసులో ధ్యానం చేస్తుంటుంది. ఆవిడ నిత్యానపాయని, ఆయనని వదిలిపెట్టదు. ఆయన ఏ అవతారం తీసుకొనివ్వండి ఆవిడ వచ్చేస్తుంది. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. ఆయన రాముడిగా వస్తే సీతగా వచ్చేస్తుంది, ఆయన కృష్ణుడిగా వస్తే రుక్మిణిగా వచ్చేస్తుంది. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణి చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతిలగుచు ముక్త భీతులగుచు అంటారు పోతన గారు. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి ఆవిడ రుక్మిణీదేవిగా వచ్చేస్తుంది. ఆయనని ఎప్పుడూ విడిచిపెట్టి ఉండదు. అటువంటి పద్మావతి తన హృదయ పద్మంలో ఎప్పుడూ కూడా ఆ వెంకటేశ్వరుణ్ణి ధ్యానం చేస్తుంటుంది. ధ్యానం చేస్తూ పద్మాల వంటి తన చేతులతో పద్మనాభుడైనటువంటి స్వామి యొక్క పాదములను సంవాహనం చేస్తూ ఉంటుంది. ఆయనెవరు? పద్మనాభుడు. ఎందుకని? అన్నమాచార్యుల వారు అంటారే, నువ్వు తిరిగేదేమో శిశువుగా తిరుగుతుంటావు, కానీ నిజానికి పద్మనాభుడెవరు? నీకు కొడుకు, సృష్టికర్త కొడుకుగా ఉన్నవాడు ఎంత వృద్ధుడై ఉండాలి? కానీ ఆయన తిరిగేది మాత్రం శిశువుగా తిరుగుతుంటాడు లోకంలో. ఎంత విచిత్రం! ఆయన వరసలకి వావికి ఆ వయస్సుకి అందేవాడా? అందడు. అది చెప్పడం గొప్పతనం. అటువంటి వాడు పద్మావతీదేవి పాద సంవాహనం చేస్తుంటే మనకి ఎన్ని గుర్తొస్తాయంటే, పద్మనాభుడి యొక్క పాదపద్మములను పద్మావతీదేవి తన హృదయ పద్మమునందు ధ్యానం చేస్తూ ఒత్తుతుండగా ఎవరు చూస్తున్నారో వాళ్ళ ఇంట నేను శాశ్వతంగా కొలువై ఉంటానని చెప్పి అభయం ఇస్తాట బ్రహ్మాండ పురాణం చెప్తుంది. అంతేకాదు, ఆయన పాదములు దర్శనం చేసిన వాళ్ళకి, ధ్యానం చేసిన వాళ్ళకి ఇక ఈ జన్మతో సరి మోక్షమే. ఎందువల్ల అంటే సుప్రభాతంలోనే ఓ శ్లోకంలో చెప్తారు, రేఖామయద్ధర సుధాకలచాత పత్ర వజ్రంకుశాంబృహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని. ఆయన పాదములలో, అరికాళ్లలో దివ్య చిహ్నములు ఉంటాయి. అవి వజ్రరేఖ, చక్రరేఖ, శంఖము, పద్మము ఇటువంటివన్నీ ఉంటాయి. అందులో మళ్ళీ ఒక్కొక్క రేఖ వెనక ఒక్కొక్క సంకేతం ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు నేను అవన్నీ చాలా వివరణ చేసి చెప్పలేను కాబట్టి, అన్నాను కాబట్టి విహంగ వీక్షణంగా స్పృశిస్తాను. పద్మరేఖ ఎందుకుంటుంది అంటే, లోకంలో నీకు కనపడే పద్మానికి నా పాద పద్మాలకి తేడా ఉంది, అది గమనించని చెప్పడానికి. ఎందుకని? లోకంలో ఈ పద్మం పుట్టాలనుకోండి, ఎక్కడ పుడుతుంది?
నీళ్లల్లో పుడుతుంది. నీళ్లల్లో పుట్టి సూర్యకిరణం పడితే విచ్చుకుంటుంది. నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయను రాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందర యగుతి జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రి పైవిలింగే అంటారు తిక్కన గారు భారతంలో. అలా సూర్యకిరణం పడితే పద్మం విచ్చుకుంటుంది. ఆయన పాదములు సూర్యకిరణాలు పడితే విచ్చుకునే పాదాలు కావు. అసలు పద్మాలన్నీ పుట్టేటటువంటి గంగ ఆయన పాద పద్మాలలోంచి పుట్టింది. గంగలో పద్మాలు పుడతాయి. కానీ విచిత్రం ఏమిటి, పద్మాలు పుట్టే గంగ ఆయన పాదాల్లోంచి పుట్టింది. అది ఎలా పుట్టింది అంటే వామనమూర్తి ఘట్టంలో తన పుట్టిల్లిద పొమ్మటంచునదుడు తన్నాభిపంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబుగాంచి తత్పాదశేచనముంచేస కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినువీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్మకీర్తి ప్రభన్ అంటారు పోతన గారు వామనమూర్తి ఘట్టంలో భాగవతంలో. ఆ మూడో పాదాన్ని విష్ణుమూర్తి పైకెత్తితే చతుర్ముఖ బ్రహ్మగారు చూశారు. ఓహో, ఇది నా కన్న తండ్రి నారాయణమూర్తి యొక్క పాదం, నేను పద్మనాభుణ్ణి, ఆయన యొక్క నాభికమలంలోంచి పద్మం వస్తే ఆ పద్మంలో పుట్టినవాడిని పద్మసంభవుణ్ణి, మా నాన్నగారి పాదాలు వస్తున్నాయంటే నాన్నగారు వస్తున్నారు, కొడుకు కాళ్ళు కడగాలి, అందుకని నేను కాళ్ళు కడగాలని గబగబా సత్యలోకంలోంచి బ్రహ్మగారు బయటకు వచ్చి కమండలంలో నీళ్లు తీసి ఆయన పాదం కడిగారు. కడిగితే అప్పుడు అందులోంచి గంగా నది పుట్టింది. ఇప్పుడు లోకంలో తామర పూలు గంగలో పుడతాయి, తామర పూలు పుట్టే గంగ నీ పాదపద్మంలోంచి పుట్టింది. ఎంత విచిత్రం నీ పాదాలు. కాబట్టి ఎవరు నీ పాదపద్మములను దర్శనం చేస్తున్నారో వారి హృదయ పద్మములు జ్ఞానమకరందంతో భక్తిమకరందంతో నిండిపోయి ఉండేటట్టుగా చేస్తాను. భక్తి మనం తెచ్చుకుంటే రాదు, ఈశ్వరానుగ్రహంగా రావాలి. శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ అంటారు, భృంగీచ్ఛానటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్మాధవా హ్లాదో నాదయుతో మహాసితోవపు పంచేషు నాచాధృత సత్పక్షస్సుమనోవనేషు సపన సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. హృదయ పద్మము నిండా భక్తి అన్న తేనె ఉందనుకోండి, అక్కడికి తుమ్మెదలు వచ్చి తిరుగుతూ ఉంటాయి. ఆ తుమ్మెదలు వాలి ఎప్పుడు రసగ్రాహి సారగ్రాహి తేనె తాగుతూ నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉండిపోతాయి. ఈ హృదయ పద్మం నిండా భక్తి అన్న తేనె ఉందనుకోండి, భ్రమరాంబ ఆవిడ తుమ్మెద, ఆవిడ భర్త మగ తుమ్మెద, ఇద్దరూ వచ్చి ఇక్కడే వాలి ఎప్పుడు తేనె తాగుతూ ఉండిపోతారు. అంటే ఇప్పుడు ఆ భక్తి మకరందాన్ని ఎవరివ్వాలి? ఆయనే ఇవ్వాలి. ఆయనే భక్తినిచ్చి ఆయనే ఆ భక్తి చేత బంధింపబడతాడు. అది ఎలా ఉంటుందంటే, ఏనుగు తనని కట్టేసే చోటుకి ఎడుతుంది, వెళ్ళి తొండంతో ఇనప గొలుసెత్తి మావటికి ఇచ్చి తన కాలు జాపుతుంది కట్టేయమని. ఆ గొలుసు మావటికి ఇస్తే ఏనుగు ఆ గొలుసు తీసుకుని మావటి ఏనుగు కాలుకు కట్టేస్తాడు. తన మీద ఎక్కడానికి మావటి ఏనుగు కాలు చాపి వంగి తన మీదకి ఎక్కించుకుని లేచి నిలబడుతుంది. ఏనుగు తన కాలు చాపి గొలుసిచ్చి తాను కట్టించుకున్నట్టు భగవంతుడు తానే భక్తినిచ్చి ఆ భక్తి చేత కట్టుబడ్డానని మనకి కట్టుబడతాడు. అది ఆయన యొక్క సౌలభ్యం, అది ఆయన యొక్క ఔదార్యం. అందుకే ఆ భగవత్ కథ, భగవంతుని యొక్క సౌలభ్యము, ఆయన యొక్క కరుణ అంత గొప్పవి. అటువంటి స్థితిని కల్పించగలిగిన వాడివి కాబట్టి నీ యొక్క పాదములలో పద్మరేఖ ఉంది. అంతేకాదు, దాని యందు వజ్రరేఖ ఉంది. వజ్రం ఏం చేస్తుంది? దేన్నైనా సరే బద్దలు కొడుతుంది. పాపాలు దేని చేత భేదింపబడవు. ఎవరు ఆయన అరికాళ్ళు దర్శనం చేశారో ధ్యానంలో వాళ్ళ పాపములు కాలిపోయి, ఆయన పేరే వెంకటేశ్వరుడు, ఆ కొండ పేరే వెంకటాచలం. ఎందుకు అట్లా రావాలి అంటే, వ్యాసుల వారు పురాణంలో అంటారు, వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తిత వెంకటాచలమిత్యేవా నామదేవస్తదా జగుహు అన్నారు బ్రహ్మాండ పురాణంలో. వేం అంటే పాపం, కట అంటే తొలగించడం. ఆయన పాపమును తొలగిస్తాడు, ఆ కొండ పాపమును తొలగిస్తుంది. అందుకే వెంకటేశ్వరుడు వెంకటాచలము రెండింటి పేరు అంతే. వెం కాదు, వేం సంస్కృతంలో. కాబట్టి అంతటి దయాశీలి, అంత అనుగ్రహప్రదాత. కాబట్టి ఆయన పాదముల యందు ఉన్నటువంటి దివ్య రేఖలు దేనికి నిదర్శనములు అంటే, ఆయన మనకు ఇచ్చేటటువంటి అనుగ్రహానికి నిదర్శనాలు.
వజ్రం వజ్రేన భిన్నయేత్ అంటారు. నువ్వు చేసిన పాపం అనుభవిస్తే తప్ప పోదు అన్నాను అనుకోండి, అప్పుడు ఇంకా భగవంతుడు ఎందుకు? ఇంకా భగవంతుడు మాత్రం ఏం చేస్తాడు? చేసిన కర్మ అనుభవించాలంటే కాదు. భక్తి చేత భగవంతుని యొక్క పాదములను ఎవడు పట్టుకున్నాడో అటువంటి వాడికి వశపడినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహ విశేషము చేత వాడి పాపములన్నీ కాలిపోతున్నాయి. ఆ భగవంతుని యొక్క అనుగ్రహము చేత వాడు పొందలేనిది లేదు, ఏదైనా పొందుతున్నాడు. అది ఎలా అంటే కేవలము తన చూపుల చేత అనుగ్రహించేస్తాడు. దానికి ఆయన ఏదో కష్టపడి చేతులతో ఇవ్వడాలు అవి ఏముండవు. భగవంతుడు ఏది చేసినా చూపులతోటే చేస్తాడు. అందుకే మీరు శంకరాచార్యుల వారి కనకధార చూస్తే చూపుల గురించే ఉంటుంది. ఈషన్ నిషీదతు మయీక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదర మిందిరాయా ఆమీలితాక్షమధిగమ్య ముదాముకుందం విశ్వామరీంద్రపద విభ్రమదాన దక్షం ఆనందహేతురధిగం మురవిద్విషోపి అన్నీ ఆవిడ యొక్క చూపుల గురించి చెప్తారు. కేవలము తన చూపుల చేత భగవంతుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన వచ్చి చెయ్యక్కర్లేదు చేతులతో. అసలు పోతన గారు భాగవతం మొదలు పెట్టగానే మొట్టమొదటి మాట అదే, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింబకున్నన్నారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు అన్నారు. కేవలము తన చూపుల చేత కొన్ని కోట్ల బ్రహ్మాండములను సృష్టించి నిలబెట్టి పడగొట్టగలిగినటువంటి శక్తి కలిగిన పరమాత్మ అన్నారు. చూపుల చేత చేస్తాడు ఈశ్వరుడు. అందుకే అమ్మవారికి చాలా చూపుల మీద పేర్లు ఉంటాయి. మీనాక్షి, విశాలాక్షి, కామాక్షి, అక్షి సంబంధంగా ఉంటాయి. కారణం ఏమిటంటే ఆమె చూపుల చేత అనుగ్రహిస్తుంది. పాదములు పట్టుకుంటే కళ్ళతో చూస్తాడు, చూసి అనుగ్రహిస్తాడు. వినయం, ఆయన పాదముల దగ్గర వంగడం, అందుకని వజ్రరేఖ ఉంది ఆయన పాదాల్లో. అలాగే ఆయన పాదాలలో శంఖరేఖ ఉంది, శంఖం ఉంటుంది, శంఖము యొక్క ముద్ర. దాని గుర్తేమిటి? శంఖం ఏం చేస్తుంది? ఆ శంఖాన్ని తీసుకెళ్ళి ఆయన చేత్తో పట్టుకుంటాడు, నోటి దగ్గర పెట్టుకుంటాడు, తన ఊపిరి అందులోకి ఊదుతాడు, ఊదితే అందులోంచి ధ్వనిస్తుంది. నేను ఎవరిని నాకు శంఖం చేసుకోవాలనుకుంటున్నానో వాళ్ళని నేను అనుగ్రహిస్తాను. వాళ్ళు కూర్చుని మాట్లాడడం మొదలుపెట్టగానే నాకు సంబంధించినటువంటి భావనలు లోపల దొంతరలుగా తిరిగినటువంటి కారణం చేత నిండిపోయిన బిందె ఇంకా నీరు పట్టక అంచుల మించి ప్రవహించినట్టు వాళ్ళ నోటి వెంట వాగ్ధార ప్రవహించేటట్టుగా నేనే వారి యందుండి మాట్లాడతాను. వారిని నా చేతి శంఖాన్ని చేసుకుని కీర్తినిస్తాను. అటువంటి వాక్కులను ఇస్తానని చెప్పడానికి శంఖ ముద్ర పాదముల యందు ధరించి ఉంటాడు. అమృతభాండం ఉంటుంది. నా దర్శనం చేసినవాడు, నా పాదములు పట్టుకున్నవాడు ఇక తిరిగి పుట్టవలసిన అవసరం లేదు. పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని కల్పిస్తాను అని చెప్పడానికి అమృతభాండం పాదాలలో ఉంటుంది. అన్నమాచార్యుల వారు ఒక్క మాట అన్నారు అంటే పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజముల గంటి నేను ఆ పాదాలు చూశాను అన్నారు. నేను ఆ పాదాలు చూశాను అండంలో అర్థం ఏమిటి? ఆ పాదములు చూశాను, అరికాళ్ళు చూశాను, పైకాళ్ళు చూశాను, గోళ్ళు చూశాను, కాంతులు చూశాను, లోపల ఉన్న రేఖలు చూశాను, వెంకటేశ్వరుడి యొక్క ముద్ర చూశాను, నిజమూర్తిని చూశాను. ఆయన ఇచ్చినటువంటి అభయం ఏమిటో నాకు అర్థమైంది. అందుకని ఆయన తన పాదములు పట్టుకోండిరా అని లోకానికంతటికీ చూపిస్తున్నాడు. పాదములు పట్టుకోండిరా అంటే ఎప్పుడూ వెళ్ళి పాదాలు పట్టుకోవడం అని కాదు. అహం దూరతస్తే పదం భోజయుగ్మ ప్రణామేచ్ఛయా గచ్చ సేవాంకరోమి సకృత్సేవయా నిత్య సేవాఫలంతం ప్రయచ్చ ప్రభో వెంకటేశ. ఎప్పుడో ఒక్కసారి వెళ్ళి చూశాడు, కానీ ధ్యానంలో కూర్చున్నాడా? ఆ వెంకటేశ్వర పాదములను రెండు చేతులతో పట్టుకుంటాడు, పైకెత్తుతాడు, తల మీద పెట్టుకుంటాడు, కాళ్ళు పడతాడు, వేళ్ళు పడతాడు, ఆ పాదముల మీద ఒరిగిపోతాడు. ఆనందంతో కళ్ళంబట ఆనంద ధారలు కారిపోతుండగా చాలాసేపు సమాధి స్థితిని పొందుతాడు. అప్పుడు బయటికి వస్తాడు. నిజానికి ఎవరు ఆయనతో దగ్గరగా ఉన్నవాళ్ళు? ఎక్కడో ఎవరో బహూణాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అంటాడు గీతాచార్యుడు. కోటాను కోట్ల మందిలో ఎవరో ఒక్కడున్నాడు, ఆయన నన్ను పట్టుకున్నాడు, వాడు సుదుర్లభ. అటువంటి స్థితి అందరికీ రాదు.
అటువంటి స్థితిని ఎక్కడో ఎవడో ఒకడు పొందుతున్నాడంటాడు స్వామి. అటువంటి స్థితిని పొందినటువంటి వాళ్ళు ఆయన పాదముల అడుగున ఉన్నటువంటి దివ్య రేఖలను కూడా చూడగలుగుతున్నారు. అప్పుడు వాళ్ళు ఎవరు? వాళ్ళు పరమయోగీంద్రులు. మనసు చంచలమైపోయి ఆయన పాదాలు చూద్దామంటే ఇంకొక వైపుకి మనసు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఎలా యోగీంద్రులు అవుతారు? ఆయన పాదదర్శనం చేద్దామని కళ్ళు మూసుకు కూర్చోగానే ప్రయాణం చేస్తూ ఏమీ ఎరగనట్టు కళ్ళు మూసుకు కూర్చున్నాడు. కానీ నిజానికి ఆయన లోపల వెంకటేశ్వర పాదములను ధ్యానం చేస్తున్నాడు. ఆయన ఖాళీగా కూర్చున్నట్టు ఉన్నాడు, కళ్ళు తెరిచే ఉన్నాడు. అది ధ్యానమునందు తీవ్ర స్థితి. కళ్ళు తెరిచే ఉంటాడు, కానీ కళ్ళు తెరిచి ఉంటాడు కానీ నిజానికి తెరిచి లేడు. ఎదురుగుండా అవి చూడడం. లోపల వెంకటేశ్వర పాదములు చూస్తాడు. ఆలోకమానోప్యవలోకమాన సంభాషమాణోప్యభిభాషమాణ శ్రీకామకోటి ప్రభురీష కించిజ్జీవ బ్రహ్మైక్య భావం జహాతి అంటారు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన 68వ పీఠాధిపతులు మహానుభావులు ప్రాతస్మరణీయులు శ్రీ 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 చంద్రశేఖరీంద్ర సరస్వతీ స్వామి వారి గురించి చెప్తూ మాట్లాడుతున్నట్టుంటారు, మాట్లాడరు. వింటున్నట్టుంటారు, వినరు. కళ్ళు తెరిచి చూసినట్టుంటారు, చూడరు. కళ్ళు మూసినట్టుంటారు, నిద్రపోరు. ఏం చేస్తుంటారు అంటే సంతతము లోకమునందు లోకేశ్వరుణ్ణి, విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూస్తుంటారు. అది సమాధి స్థితి. ఆ స్థితిలో యోగి ఎప్పుడు ఆనందంతో పులకలు పొందుతుంటాడు. ఎన్ని రోగాలు శరీరంలో ఉండనివ్వండి, అవి వాళ్ళని ఇక బాధించవు అంటే బాధ ఉండదా అంటే శరీరానికి బాధ ఉంటుంది, కానీ మనసు లగ్నం అయిపోయి ఉంటుంది ఈశ్వరుడు ఎందు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఆ స్థితిని పొందగలిగిన వాడు యోగి. అటువంటి పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజముల కంటి. అన్నమాచార్యుల వారి స్థాయి చెప్పడానికి దీనికన్నా ఇంకేం కావాలి? తన గురించి తాను గొప్పగా చెప్పుకున్నట్టు కాకుండా కంటి అఖిలాండకర్త నధిపుని కంటి కంటి నఖములు వీడుకొంటి నా పాపాలన్నీ పోయి అంటూ మొదలుపెట్టారు. ఎందుకని? వెంకటేశ్వరావతారమునకు ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటి అంటే అసలు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసినంత మాత్రం చేత పాపములనన్నిటినీ కూడా తొలగిస్తాడు. తొలగించడం ఒకెత్తు, శ్రేయస్సుని కల్పించడం రెండో ఎత్తు. ఆయనకి చాలా చాలా ఇష్టమైనది ఏది అంటే శ్రేయో మార్గం. కేవలం ఇక్కడ సుఖపడడం ఒక్కటి కాదు. ఇక్కడ సుఖపడడం ధర్మచక్రంలో ఇమిడేటట్టుగా పడుతున్న వాళ్ళెవరో వాళ్ళంటే ఆయన మహాప్రీతి చెందుతాడు. నిజానికి స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. అటువంటి వాళ్ళ వెంట తిరుగుతూ ఉంటాడు. అందుకే కలియుగంలో పాపాలు చెయ్యడానికి ప్రధాన కారణములైనవి ఏ ఉన్నాయో వాటన్నింటి నుంచి మనసుని తిప్పగలిగినటువంటి శక్తి ఒక చోటుకొచ్చి రాశీభూతమై నిలబడితే అదే వెంకటేశ్వరుడు. అందుకే అంటారు, కమలాక్షునేనాడు వర్చింపజాలక కామించి కమలాక్షితో ప్రొద్దు గడపువారు రాజీవలోచను పూజింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు శ్రీనాథునేనాడు సేవింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగులువారు ముక్తి అను పల్కు ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై ఈ భువియందు పాపులగుట ప్రజలు చూచి ఏను చింతింతునో అబ్జగర్భ అంటాడు నారదుడు. ఈ కలియుగ ప్రారంభంలో వెళ్ళి అసలు నారాయణ అన్న మాట కానీ పాపము ఇది వద్దు మనకి అని కానీ ఆలోచన కన్నా ఎంత ధనం సంపాదిద్దామన్న దాని మీద, ఎంత భోగం అనుభవిద్దామన్న దాని మీద, ప్రాకృతికంగా బయట పరిపాలన చేసేటటువంటి వాళ్ళని పొగడడం మీద ఉన్న అనురక్తి విష్ణు సహస్రనామ స్తోత్రం మీద, లలితా సహస్రనామ స్తోత్రం మీద ఉండవు. ఆ కారణం చేత వీళ్ళని అనుగ్రహించడానికి తేలిక మార్గంగా నేనే కదిలి వచ్చి నిలబడ్డాను. ఒకానొకప్పుడైతే కృతయుగంలోనో త్రేతాయుగంలోనో అయితే ఆయన కాలి గోటికి ఉన్నటువంటి కాంతిని దర్శనం చేయడం సాధ్యం కాదు. ఎందుకనంటే అక్రూరుడు చెప్పుకుంటాడు, అసలు భగవంతుని యొక్క ఆయన నఖము అంటే గోటి కాంతి చూడడం దుర్లభం.
అటువంటి పరమాత్మని తీసుకురమ్మని నన్ను కంసుడు పంపించాడు, నేను ఎంత అదృష్టవంతుడు అన్నాడు కృష్ణుణ్ణి తీసుకురావడానికి ఎడుతూ. అటువంటి పరమాత్మని మనం పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు ఆపాదమస్తకం చూడగలుగుతున్నాం. అది అసలు సాధ్యమే? భగవంతుణ్ణి అలా చూడడం సాధ్యం అవుతుందా? నఖశిఖ పర్యంతం ఎవరైనా చూడగలరా? చూడలేరు. అందుకే ఆయన ఉండేదాన్ని ఆనందనిలయ విమానం అంటారు. అదే కంచిలో వరదరాజస్వామి ఉన్నది ప్రణవాకార విమానం, అది పుణ్యకోటి విమానం. అది శ్రీరంగంలో ఉంటే ప్రణవాకార విమానం, ఇక్కడ ఆనందనిలయ విమానం అంటారు. ఆనందము అన్న మాటకు అర్థం ఏంటంటే సంతోషము అన్న మాటతో సమానం కాదు. ఆనందము అంటే 3 కరణములు ఏకీకృతమైతే కలిగేదాన్ని ఆనందం అంటారు. వాక్కు, మనసు, చేష్ట 3 ఒకటైపోవాలి. అందుకే మీరు చూడండి, పిల్లల నుంచి పెద్దల వరకు వెంకటేశ్వర స్వామి వారి వంక ఒక్కసారి ఇలా చూస్తారంతే. ఆయన్ని ఇలా చూసి చూడగానే మనసులో ఏదో గొప్ప ఆనందం బయలుదేరుతుంది. ఆయన్ని అలా చూస్తూ ఉండిపోతారు. ఎంతసేపు చూడండి. ఆ మూర్తి గొప్పతనం ఏమిటంటే అది ఎవరు తయారు చేసినది కాదు. మీరు శుక్రవారం నాడు ఆయనకి ఒక స్నానశాటి కట్టి స్నానం చేయించండి. గురువారం నాడు పూలంగి సేవ అని చెప్పి సాయంకాలం పువ్వులతో పంచకట్టండి. ఆయనకి శుక్రవారం నాటి మధ్యాహ్నానికి బ్రహ్మాండమైన పంచకట్టి బోలెడన్ని ఆభరణాలు అలంకారం చేయండి. మీరు ఏం చెయ్యండి, ఏది చేసినా ఆయన అందంగానే ఉంటాడు. ఏది చేసినా అందంగా ఉంటాడు. ఎవరి మనసునైనా హరించేస్తాడు. ప్రయత్నపూర్వక మౌనం ఎంతో కష్టం. నేను మాట్లాడకుండా కాసేపు ఉంటాను, నా మనసు కదలకుండా ఉంచుతానంటే అది తేలిక విషయం కాదు. కానీ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నటువంటి విమానమే సాక్షాత్తు ఆనంద నిలయం కాబట్టి అందులోకి వెళ్ళి స్వామి దర్శనం చేస్తున్నారనుకోండి, మీకు అసలు కదలిక లేనటువంటి స్థితి, ఏదో గొప్ప ఆనందానుభూతి. అప్పటి వరకు ఏదో అరుస్తుంటారు, గోవిందా అంటుంటారు, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అని అరుస్తూ ఉంటారు. ఆ కొయ్య మెట్లు ఇలా ఎత్తుగా ఉండి బల్ల అవతల వైపుకి దిగుతుంది, అది దిగుతారు అంతే, మౌనం. ఇక ఎవరూ మాట్లాడరు. కళ్ళతో జుర్రుకుంటారు మూర్తిని. సాధారణంగా ఏదైనా మంచి పాయసమో ఏదో ఇస్తే నోటితో జుర్రుకుంటారు, వెంకటేశ్వర స్వామిని కళ్ళతో జుర్రుకుంటారు. భాగవతంలో పోతన గారు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైతే అదితి ఎలా చూసిందో చెప్పారు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతై వాపుచ్చిమందో మధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్ అన్నారు. ఆమె చూపులతో జుర్రేసుకుంది స్వామి రూపాన్ని అన్నారు. అలా వెంకటేశ్వర స్వామి వారి యొక్క రూపాన్ని చూపులతో జుర్రేసుకుంటారు. అంతటి మోహనమూర్తి. కారణం నిజానికి అది పరిపూర్ణావతారానికి కొనసాగింపు. ఆయనే మాట్లాడుకుంటూ ఒకప్పుడు చెప్పారు, కస్త్వం ఎవరి మీరని అడిగారు పద్మావతీదేవి చెలికెత్తెలు. అడిగినప్పుడు ఆయన చెప్పినప్పుడు నేను వెంకటేశ్వరుణ్ణి శ్రీనివాసుణ్ణి అలా ఆయన పేరు చెప్పలేదు. ఆయన పేరు చెప్పినప్పుడు జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ అగ్రత శ్వేతకేశశ్చ సుభద్రా భగినీ మమ అన్నారు. అంటే ఎవరు? కృష్ణుడు. ఎందుకని? మా నాన్నగారి పేరు వసుదేవుడు, మా అమ్మగారి పేరు దేవకీదేవి, నా అన్నగారి పేరు బలరాముడు, నా చెల్లెలి పేరు సుభద్ర అని చెప్పారు. వెంకటేశ్వర అవతారంలో అలా ఉందా? అలా లేదు. కానీ కృష్ణావతారంగా ఎందుకు చెప్పారు అంటే కృష్ణావతారం పరిపూర్ణ అవతారం. అన్ని అవతారముల యొక్క తేజస్సు శ్రీకృష్ణావతారంలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి ఒక్క కృష్ణావతార దర్శనం అన్ని అవతారముల దర్శనం కిందకి వచ్చేస్తుంది. అట్లాగే వెంకటేశ్వరావతారంలోకి అన్ని అవతారములు వెళ్ళిపోతాయి. అన్ని అవతారముల యొక్క దర్శనము వెంకటేశ్వరావతార దర్శనంలో అయిపోతుంది. అందుకే మహానుభావుడు వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అన్నారు. అన్నమాచార్యుల వారు కీర్తనలో చెప్పలేదు, ఆయన చేతిని అడ్డుపెట్టి చెప్పేశారు. ఇందరికీ అభయమ్ములిచ్చుచేవి కందువకు మంచి బంగారు చేయి అని ఆ గోళ్లలో నరసింహస్వామి కనబడుతున్నాడని ఆ ఒక్క చేతిని అడ్డుపెట్టి దశావతారాలు చెప్పారు. అది తత్వదర్శనం చేయగలిగిన శక్తి. అది మహానుభావులు జ్ఞానులకు మాత్రమే సాధ్యం. అన్నమాచార్యుల వారు అటువంటి మహానుభావుడు. అందుకని ఆ పాదముల గురించి అంత గొప్పగా చెప్పారు.
ఎందుకు అసలు ఆ కీర్తన అట్లా ఆయన వ్రాయడం అంటే ఆ కీర్తన వెనక ఒక గొప్పతనం ఉంది. మహానుభావులు వాగ్గేయకారులు వాళ్ళందరూ అవి గురుస్వరూపాలు. వాళ్ళు ఇచ్చిన కీర్తనలు మీరు ఇంట్లో పెట్టుకుని అప్పుడప్పుడు వింటూ ఉంటే చాలు, అవి విశేష ఫలితాలు ఇస్తాయి. ఇప్పుడు ముత్తుస్వామి దీక్షితారు వారు ఉన్నారు. దీక్షితారు వారు నవగ్రహాల మీద కీర్తనలు రాశారు. అందులో శనీశ్చర గ్రహం కానీ గురుగ్రహం కానీ ఆ గ్రహాల మీద ఉన్న కీర్తన మీకు ఏ గ్రహంతో ఇబ్బంది ఉందో అది వింటూ ఉంటే చాలు, ఆ గ్రహశాంతి కలుగుతుంది. ఆయన శిష్యుడికి వ్యాధి మాన్పించారు ఆయన అలాగా. అట్లా త్యాగరాజస్వామి సద్గురువు, అట్లా అన్నమాచార్యుల వారు, వాళ్ళు ఆ అవతారము యొక్క తత్వాన్నంతటినీ కూడా ఔపోసన పట్టారు. అసలు అందులోంచి జ్ఞానంలోకి మీరు వచ్చి ఆయన చెప్పిన విషయాలు వింటే పరమాశ్చర్యకరంగా ఉంటాయి. నేను ఏ కీర్తనతో మొదలెట్టానో మీరు ఆ కీర్తన యొక్క వైభవాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించారనుకోండి, మీకు ఒక విచిత్రమైనటువంటి విశేషం కనపడుతుంది. మీకు అందులో ఒక్కసారి మనసులో వెంకటాచలం అంతా జ్ఞాపకం వచ్చేటట్టుగా చేస్తారు. అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేకపోవచ్చు, కానీ మీరు కళ్ళు మూసుకుని ఆ కీర్తన వింటున్నారనుకోండి, కంటి 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 చిట్ట చివరికి కంటి నిజమూర్తి కంటి అంటారు. ఈ లోపల కోవిదులు కొనియాడు కోనేరు కంటి. అప్పటికీ ఇప్పటికీ కూడా ఉన్నది స్వామి పుష్కరిణి. స్వామి పుష్కరిణీ స్నానం సద్గురోహ పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని. స్వామి పుష్కరిణి స్నానం దొరకమంటే దొరికేది కాదు, అంత గొప్పది. సద్గురువు యొక్క పాదములు ఒత్తడం ఎంత గొప్పదో. వాళ్ళు అసలు కాళ్ళు నిప్పెట్టినా నిప్పెట్టాయి అనరు, పాదాలు ఒత్తించుకోరు. సద్గురోహ పాదసేవనం. భగవాన్ రమణులు ఓసారి కాళ్ళు చూపు కూర్చుంటే ఓ గొప్ప న్యాయస్థానం నుంచి ఒక న్యాయమూర్తి వచ్చి ఆయన కాళ్ళు పడుతున్నారు. భగవాన్ రమణులు చూసి అన్నారు, ఎందుకు కాళ్ళు పడుతున్నారు అన్నారు. అంటే పుణ్యం కదా అన్నారు. ఒక్క నిమిషం ఆగండి అని ఆయన పట్టుకోవడం మొదలెట్టారు. అదేంటి మీ కాళ్ళు మీరే పట్టుకుంటున్నారన్నారు. అంటే మీరే కదా అన్నారు పుణ్యం అని, నాకు మాత్రం వద్దా అన్నారు. అలా ఉంటుంది జ్ఞానుల స్థితి. వాళ్ళు ఇట్లాంటి చిలిపి చిలిపి వేషాలు, ఈ పైన సముద్రపు టొడ్డున ఉన్నటువంటి నత్తగుల్లలు ఏరుకునే వాళ్ళు కారు. వాళ్ళు సముద్ర గర్భంలో ఉండేటటువంటి రత్నాలు వెతికేవాళ్లే. కానీ ఆ సముద్రపు టొడ్డున ఉన్న నత్తగుల్లలు ఏరుకుని అర్థం పర్థం లేకుండా మేము ఇంత వాళ్ళమని గుండెల మీద చేతులేసుకుని చరుచుకు పొంగిపోయేవాళ్ళు కారు. వాళ్ళ స్థాయి వేరుగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ భగవంతుని యందు రమిస్తూ ఉంటారు. ప్రాకృతకంగా మన అదృష్టం ఏమిటంటే మనలో ఏమీ తెలియని వాళ్ళల్లా తిరుగుతూ ఉంటారు. వెంకటాచలం విషయంలో, వెంకటేశ్వర స్వామి వారి విషయంలో ఒక గొప్ప విశేషం ఉంది. ఏమిటా విశేషం అంటే స్మరణాత్ ఇష్టవర్షిణం. మీరు వెంకటేశ్వర స్వామి వారిని మనస్ఫూర్తిగా మనసులో ఒక్కసారి ధ్యానం చేసి స్మరణ చెయ్యగలిగారనుకోండి, అది స్మరణాత్ సర్వపాపఘ్నం. ఆ క్షణంలో పాపములను కాల్చేస్తుంది, వెళ్ళి చూడక్కర్లేదు, స్మరణ చేయగలిగితే చాలు. కానీ మనసు పట్టుకుంటే కదా స్మరణ చేయడం, అక్కడ ఇబ్బంది వస్తుంది. అది పోని నిజమూర్తిని వదిలిపెట్టండి. వెంకటాచలంలో స్వామి పుష్కరిణిని చూడగలవా? కోవిదులు కొనియాడు కోనేరు కంటి. అది కోవిదులు కొనియాడతారట. ఇప్పుడు కోవిదులు ఆ కోనేరుని ఎందుకు కొనియాడతారన్న ఒక్క విషయాన్ని చెప్పాలంటే బ్రహ్మాండ పురాణంలో ఎన్ని అధ్యాయాలు చెప్పాలో. అంటే ఎంత సాధికారతతో ఒక్క కీర్తన అన్నమాచార్యులు వారు ఇచ్చారు మీరు ఆలోచించండి. అది వెంకటాచలానికి ఉన్న శక్తి. ఇప్పుడు ఆయన లోకానికి చేస్తున్న మహోపకారం ఏమిటి? మీరు ఆ కీర్తన ఒక్కటి కళ్ళు మూసుకుని వింటూ ఇప్పటి పరిస్థితుల్లో మీకు జ్ఞాపకం ఉన్నవి జ్ఞాపకం తెచ్చుకుంటుంటే చాలు. అది మీకేం చేస్తుంది అంటే ఆ క్షణంలో మిమ్మల్ని పట్టిన పాపరాశిని దగ్ధం చేస్తుంటుంది. ఎంత తేలిక మార్గంతో అనుగ్రహించారు. అది సద్గురువుల యొక్క అనుగ్రహ విశేషం. అది అన్నమాచార్యుల వారి యొక్క గొప్పతనం. మన అన్నమాచార్యుల వారికి రుణపడిపోవడానికి కారణం అది. వారి జయంతి మనకి పండగ ఎందుకైందంటే అందరిలా పుట్టి ఆయన విడిపోలేదు. కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరీ సిరి మూటకట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులన్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే ఇక్కాలమున్ భార్గవ అంటారు పోతన గారు. అటువంటి మహానుభావుడు. పైగా వెంకటేశ్వరుడికి ఉన్న గొప్పతనం,
విశేషం ఏమిటంటే ఆయన్ని ఎవ్వరూ వెంకటాచలంలో వెంకటేశ్వర 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 అని పిలవరు. గోవిందా 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 అంటుంటారు. గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులకట, స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులకట, తలతీసి ఇత్తుమా ఇలవేలు పంచును తల వెంట్రుకలనిచ్చు ధన్యులకట, స్వామి ప్రసాదంబు కన్నుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులకట. ఏది ఎయ్యడ చూసిన స్వామి మాటే, ఏది ఎయ్యడ చూసిన స్వామి రూపే, సకల హృదయాల నుండెడి స్వామి ఒకడే, స్వామి నటించుచుండు ఈ శైలమందు అన్నాడు ఒక ఆయన. ఎక్కడ చూసినా దేనికి చూసినా గోవింద 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 గోవింద, మెట్లెక్కుతూ గోవింద, మెట్లు దిగుతూ గోవింద. ఎందుకని? ఒక్క గోవిందనామంతో పట్టాభిషేకం జరిగినప్పుడు మాత్రం ఆయన ఒకరు అడిగారు అని కాకుండా రక్షించాడు. ఆ లక్షణం వెంకటేశ్వరుడు. మీరు తెలిసో తెలియకో పేరెత్తినా, అక్కడికి వెళ్ళినా, స్మరించినా, దర్శించినా రక్షించేస్తాడు. గోవిందుడిగా కృష్ణుడు ఏం చేశాడు? ఇంద్రుడికి అలకొచ్చింది. పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులైగిరి సంఘాత కఠోరపత్రదలన క్రీడా సమారంభ దుర్భరదంభోళిధరున్ పురంధరుణను పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరితిపో కృష్ణుండు ప్రేరేపగన్. కృష్ణుడు చెప్పాడని నాకు యాగం చెయ్యకుండా వీళ్ళందరూ గోవర్ధనగిరికి యాగం చేశారు. పుష్కళావర్తక మేఘాలని వెళ్ళి మెరుపులతో ఉరుములతో పిడుగులతో కురిపించి ఆవుల్ని దూడల్ని కూడా చంపేయమన్నాడు. అందరూ వచ్చి ఏడ్చారు. ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ నీయాన ముందెరుంగము కుయాళింపగదయ్య గుణరత్ననిధి. కృష్ణ కాపాడవయా, ఏమిటి ఉరుములు మెరుపులు పిడుగులని అడిగారు. ఆయన రండి మిమ్మల్ని ఎక్కడికో తీసుకెడతానని లేదు. బాలుండాడుచునాత పత్రమని సంభావించి పూగుత్తి కెంగేలన్ దాల్చిన లీలలే నగవతో కృష్ణుండు తానం మహాశైలమ్మున్ వలకేల దాల్చి విపుల ఛత్రంబుగా పట్టె తద్భీలభృత్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంక్తికిన్ అంటారు. ఆడుకుంటూ ఆడుకుంటూ కొండని చిటికిని వేలి మీద ఎత్తి పైన పట్టుకున్నాడు. పట్టుకుంటే దాని కింద 7 రాత్రులు 7 పగళ్ళు ఆవులు దూడలు అన్నీ ఉండిపోయాయి. తన చూపుల చేత పోషించాడు. సురభిక్షీరములన్ సురద్విపమహాసుండాల తానీత నిర్జర గంగాంబువులన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుండంచు రణాక్రాంత విపక్షతో యజదలాక్షున్ సాధు సంరక్షణున్నంటారు పోతన గారు. అప్పుడు గబగబా ఇంద్రుడు నాకు బుద్ధొచ్చిందని దిగ్గజములను తీసుకుని ఆకాశగంగా జలాలతో చిన్ని కృష్ణుడికి అభిషేకం చేసి కామధేనువు పాలతో అభిషేకం చేసి గోవిందా అని పిలిచాడు. ఆనాడు 7 రాత్రులు 7 పగళ్ళు కాపాడా. ఎవరికి కష్టం వచ్చినా 7 రోజుల్లోనే రావాలి. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని తప్ప ఇంకేమున్నాయి? చచ్చినా పుట్టినా కష్టం వచ్చినా సుఖం వచ్చినా 7 రోజుల్లోనే. ఆ గోవిందనామంతో 7 రోజులు కాపాడా. ఇప్పటికీ అంతే, గోవింద అంటే కాపాడతా. అందుకే వెంకటాచలంలో గోవింద 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 స్మరణాత్. ఒక్కసారి అలా స్మరణ చేస్తే చాలు. అది చేయించారు అన్నమాచార్యుల వారు. మీరు ఏదో మీ ఇంట్లోనే కూర్చొని డాబా మీద సాయంకాలం మబ్బట్టింది హాయిగా కూర్చొని ఏదో పక్షుల అరుపులు అవి వింటూ, కిందటి ఈ వారం ఈ పాటికి నేను తిరుమలలో ఉన్నాను అని అనుకుని మనసులో ఆ తిరుమల వెళ్ళి మీరు దర్శనం చేసుకున్న వైనాన్ని మనసులో స్మరించారనుకోండి. పోనీ అమ్మవారి గుడి, ఆంజనేయ స్వామి గుడి, వరదరాజస్వామి గుడి ఇవన్నీ విడిచిపెట్టండి. మీరు స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఒళ్ళు తుడుచుకొని మంచి బట్టలు కట్టుకొని ఆదివరాహస్వామి గుళ్ళోకి వెళ్ళి ఆ పడగ విప్పినటువంటి శేషుడి మీద హేళగా తన ఎడమ కాలు పైకెత్తి పెట్టి ఆ ఎడమ తొడ మీద భూదేవిని కూర్చోపెట్టుకుని తన ముట్టెతో భూధరములంటే పర్వతాల గురించి చెప్తున్నటువంటి ఆదివరాహస్వామి వారిని మనసులో ఒక్కసారి దర్శనం చేసి నమస్కారం చేసుకొని ఆ గుడి చుట్టూ తిరిగి యువతల వైపుకి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి గుడి బయటికి వచ్చి అలా హయగ్రీవ సన్నిధి మించి స్వామి పుష్కరిణి మించి తిరిగి ఆనంద నిలయం దగ్గరికి వచ్చి మీరు ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆ గుమ్మం దగ్గర అడ్డంగా ఉన్నటువంటి ఇనప గొట్టానికి ఉన్న కన్నాల్లోంచి నీళ్లు కారుతుంటే మీ ప్రయత్నం లేకుండా మీరు నడుస్తుంటే మీ అరికాళ్ళు కడగబడితే మీరు అక్కడ ఉన్నటువంటి పెద్ద గడప దాటడానికి కాలు ఎత్తుతుంటే అటు శంఖనిధి ఇటు పద్మనిధి కనపడితే మీరు ఆ 2 నిధుల బొమ్మలు చూసి అబ్బా లోపల ఉన్నవాడు నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడికి కూడా ఐశ్వర్యం ఇవ్వగలిగిన మహానుభావుడు ఉన్నాడని మనసులో స్మరించి ఆ గడప మించి కాలు దాటి ముందుకెళ్ళి ఎర్రతి వాచి మీద నడుస్తూ
ఇలా తలెత్తి చూసేటప్పటికి కుడివైపు గోడ మీద ఒక పెద్ద గుణపం వేలాడుతుంటే తెలుగులో గడ్డపార అని, కన్నడ తమిళ భాషల్లో రాసుంటే, ఒకప్పుడు అనంతాచార్యుల వారు ఈ గుణపాన్నే వెంకటేశ్వర స్వామి వారి మీదకి విసిరితే గడ్డానికి దెబ్బ తగిలితే నా భక్తుడు నా మీద విసిరాడని గుర్తుండడానికి పచ్చకర్పూరం గడ్డం మీద పెట్టుకున్నాడు ఇప్పటికీని అని గుర్తు తెచ్చుకొని ఇంకొక 2 అడుగులేసి ఎడం పక్కకి చూస్తే వెంకటపతిరాయలు, అచ్యుతరాయలు, వరదాజీ అమ్మాణి విగ్రహాలు చూసి, ఇటు కుడిపక్కకి చూస్తే కృష్ణదేవరాయల వారు, తిరుమలదేవి, చిన్నాదేవి. అంచెలంచెల ఘంటామంటపంలో గంటలు వినపడితే తప్ప, స్వామి మహానైవేద్యం అయితే తప్ప అన్నం తినేవాడు కాదు రాయలవారు. సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలితకళాప్రియుడు, కవి పండిత పోషకుడు, విద్వత్కవి, ఎంత గొప్పవాడని కృష్ణదేవరాయల వారికి నమస్కారం పెట్టి ఒక్క 4 అడుగులేసి ముందుకెళ్ళి ఎడం పక్కనున్న రంగనాయకుల మంటపంలోకి వెళ్ళి పెద్ద పడగలతో ఉన్నటువంటి ఆదిశేషుడికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి, అక్కడ ఉన్న ఓ చిన్న అరుగు మీద మీరు కూర్చుని వెంకటేశ్వర స్వామి వైభవాన్ని స్మరించి దర్శనానికి రమ్మంటున్నారంటే ఆ రంగనాయకుల మంటపం పక్క నుంచి బయటికి వద్దామని చూసేటప్పటికి ఎదురుగుండా అద్దాల మంటపం, పక్కన తిరుమలరాయ మంటపం, తిరుమలరాయ మంటపం మీద పెద్ద ఇత్తడి ఫలకం, దాని మీద ఒకప్పుడు విదేశీయుల దండయాత్రలో శ్రీరంగంలో ఉన్నటువంటి క్షేత్రంలో ఉన్న మూర్తులకు భద్రత కరువైతే ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు కాబట్టి దీనికి రంగనాయకుల మంటపం అని పేరు వచ్చిందన్న నల్లని అక్షరాలతో ఉన్న ఫలకాన్ని చదివి మీరు దాని వెనక నుంచి వస్తుంటే చతురస్రాకారంలో ఉన్న ఇత్తడి అమరికలలోకి వాళ్ళ వ్యాపార సంస్థలకి సంబంధించిన అట్టముక్కల్ని కూడా దోపేసిన భక్తుల యొక్క అమాయకత్వాన్ని స్మరించి దాని వెనక నుంచి తిరిగొచ్చి కళ్యాణ మంటపం దగ్గర నుంచి వచ్చేస్తుంటే అరుగుల మీద అధికారులు కూర్చుని యజమానులకు వస్త్ర బహుమానం చేయడానికి పెట్టుకోవడం, ఆ వేదిక మీద కూర్చునే ఉత్సవమూర్తులు భార్యకి చెప్పి కొంచెం ముందుకొచ్చి కాస్త ఇరుగ్గా ఉంటుంది, నడిచేటప్పుడు జాగ్రత్త, పక్కన ఎర్రగా ఉన్న ఆ గ్యాస్ గొట్టం కాళ్ళకి తగులుతుంది, మెల్లిగా నడువు అని చెప్పి, ఈలోగా కొడుకు అక్కడ ఉన్నటువంటి గిరికీలు ఇత్తడివి తిప్పుతుంటే తప్పురా స్వామివారి ఆస్తి పాడైపోతాయి అలా తిప్పకని చెప్పి కొంచెం ముందుకెళ్ళి ఎదురుగుండా ధ్వజస్తంభం కనపడితే పొంగిపోయి ఇలా కుడిపక్కకి చూస్తే రాజా తోడ్రమల్ మోతా మోహనాంగి పితాబీ, ఒకప్పుడు వెంకటాచల క్షేత్రాన్ని రక్షించిన మహానుభావుడు. ఆ ధ్వజస్తంభం చూడగానే పివిఆర్కే ప్రసాద్ గారి జ్ఞాపకానికి వచ్చి ఓసారి ఆ ధ్వజస్తంభం దగ్గర నేల మీద పడి 3 మాటలు నమస్కారం చేసి ఆ బలిహరణ మంటపాన్ని దాటి ఒక్కసారి ఆ మెట్లు ఎక్కేటప్పటికీ ఎడంచేతి పక్కన ఈ మధ్య కాలంలో బయట పెడితే గాజు పీటికలు కట్టారు. అక్కడ హాతీరాం బావాజీ పాచికలాడుతున్నటువంటి బొమ్మ, కుడిపక్కన రామచంద్రమూర్తి పట్టాభిషేకం బొమ్మ గోడలో చూసి ఆ పెద్ద గడప కాలెత్తి దాటి ఎర్ర తివాచీ మించి అడుగులు వేసి ఆ పక్కనున్నటువంటి కంచి వరదరాజస్వామిని చూసి ఎదురుగుండా గాజుపేటికలో ఇలా పడుకొని ఉన్నటువంటి రంగనాథస్వామిని చూసి ఎదురుగుండా ఉన్న గుమ్మంలోంచి లోపలికి వెళ్ళి ఇలా కుడిపక్కకి తిరగగానే రెక్కలు విప్పినటువంటి గరుత్మంతుణ్ణి చూసి ఆయన కట్టుకున్న ఆకుపచ్చ పట్టుపంచ, ఎర్రటి అంచు వేసుకున్న తులసిమాలలు అవన్నీ చూసి ఓ నమస్కారం చేసి పైన ఉన్న పెద్ద అద్దంలోకి చూస్తే ఆనంద నిలయంలోకి కనపడుతుంటే మురిసిపోయి మళ్ళీ ఇటు పక్కకి తిరిగి ఇలా తలెత్తి చూస్తే మెట్ట తావరాకుల్లో ఉన్నటువంటి అమరికల్లో వెలుగుతున్నటువంటి దీపాలు, అటు పక్కకి చూస్తే హుండీలో డబ్బులు వేస్తున్నటువంటి భక్తులు, యోగనరసింహస్వామి సన్నిధి, అది చూస్తూ మీరు కొంచెం ఇలా ఎత్తుగా ఉన్నటువంటి ఆ కొయ్య పలక మీదకి ఎక్కి మళ్ళీ ఇలా కిందకి దిగుతుంటే ఎదురుగుండా పిల్లాడిని భుజాల మీద కూర్చోబెట్టుకున్న ఆయన గోవిందా అని అరుస్తుంటే అయ్యా కనపట్టలేదు పిల్లాడిని దింపండి అంటే ఆయన పిల్లాడిని దింపితే మీరు అక్కడికి వెళ్ళేటప్పటికే స్వామివారి యొక్క తల, ఆ కిరీటం మించి ఇలా వేలాడుతున్నటువంటి తోమాల, కుడి చేతిలో పట్టుకున్నటువంటి చక్రం, ఎడం చేతిలో పట్టుకున్న శంఖం, ముందుకి ఉబికి వచ్చిన వక్షస్థలం, శ్రీదేవి భూదేవి, మెడలో వేసుకున్నటువంటి సాలగ్రామాల మాలలు, నందక ఖడ్గం, అద్భుతమైన పాదాలు, అందెలు, మోకాళ్ళు, బలిష్టమైనటువంటి తొడలు, ఆ పైన ఆయన పెట్టుకున్నటువంటి ఆభరణాలు, నాగాభరణాలు, చెవులకు పెట్టుకున్నటువంటి మకర కుండలాలు, పెద్ద వజ్రకిరీటం, సున్నా చుట్టినట్టుగా ఉన్నటువంటి చిన్న మూతి, అందమైన చిరునవ్వు, గడ్డానికి పెట్టిన పచ్చకర్పూరం, సంపంగి మొగ్గ లాంటి ముక్కు, పెద్ద పెద్ద ఊర్ధ్వపుండ్రాలు, ఆ పైన కిరీటం, అలా వేసినటువంటి తోమాల భుజాల మించి వేలాడుతుంటే వేసుకున్నటువంటి హారాలు, పుష్పహారాలు, ఇవన్నీ చూసి
పరమానందపడిపోయి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చూస్తుంటే అక్కడే నిలబడి జరగండి జరగండి అని ధర్మారెడ్డి గారు అంటుంటే ఒక్కసారి ఆయన వంక చూసి ఇంకొక క్షణమండి అన్నట్టుగా ఆయన వంక జాలిగా చూస్తే ఆయన ఊరుకుంటే, ఒక్కసారి ఇలా చూస్తుంటే ఆ హారతి వెలిగించి పెద్ద గరిటె లాంటి దాంతో ఆ పాదాల మీద ఉన్న తులసి దగ్గర నుంచి ఇలా తిప్పుతుంటే తరిగొండ వెంగమాంబ గారు అక్కడక్కడ బట్ట అంటించుకున్నాడు అన్నట్టుగా ఆ హారాల్లో పట్టుపంచ కనపడుతుంటే, అక్కడక్కడ పంచె కనపడుతుంటే ఆ మోకాళ్ళు, కాళ్ళు, అందెలు, ఆయన పెట్టినటువంటి పాదాలు చూపిస్తున్నటువంటి చెయ్యి, చేతికి పెట్టినటువంటి వజ్ర కవచం, ఆ చేతికి తొడిగినటువంటి బంగారు కవచం, ఆ పైన ఇక్కడ పట్టుకున్నటువంటి చక్రం, అటువైపు నుంచి ఆ గుండెల దగ్గర శ్రీదేవి, భూదేవి, ఆ నాభి కమలం, ఆ హారాలు, ఆ సాలగ్రామాల మాడలు, అలా పైకెత్తితే చక్రం, ఆ పక్కన కంఠం, ఆ చెవుల దగ్గర మకర కుండలాలు, చిన్ని నవ్వు, ముక్కు, నుదురు, ఊర్ధ్వపుండ్రాలు, కిరీటం కాంతులలోంచి అటు పక్కకి తిప్పితే శంఖం, మళ్ళీ కిందకి దింపితే ఇలా నడుం మీద పెట్టుకున్నటువంటి చెయ్యి, దాని మించి ఇలా దింపి ఇలా మళ్ళీ తొడ మించి, మోకాళ్ళ మించి, అందెల మించి కిందకి దింపి పాదాల వరకు చూపించి తీర్థం తీసుకొచ్చి ఇచ్చి అరటిపండు చేతిలో పెడితే ఆనందపడిపోయి ఎంత చూస్తే ఈ ఆనందం తీరుతుందని బయటకు వస్తూ గోవిందా గోవిందా అని వెనక్కి తిరిగి పెద్ద అరుపు అరిచి అక్కడ దాకా వచ్చి స్వామివారి యొక్క ఆ ఘంటామంటపం ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోతున్న వాళ్ళ వెళ్ళిపోయి మళ్ళీ చటుక్కున ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కి వచ్చి మళ్ళీ ఓసారి తొంగి చూసి ఓ నమస్కారం పెట్టి తొందరలో పునర్దర్శనం ఈ స్వామి అని చెప్పి అక్కడి నుంచి కదిలిపోయి ముందుకొచ్చి బయటికి వచ్చి కుడి పక్కన చూస్తే ఇలా పడుకున్నటువంటి క్షీరసాగర శయనమూర్తి నాభికమలంలో బ్రహ్మగారు కనపడితే ఉత్తర ద్వార దర్శనము అన్న బోర్డు చూసి ఎప్పుడో భగవంతుడు అనుగ్రహిస్తే ఈ ద్వారంలోంచి వెళ్ళాలనుకుని అక్కడ ఉన్నటువంటి పూలబావి వంక చూసి దానికి నమస్కారం చేసి భూదేవి బావి నమస్కారం చేసి ముందుకెళ్ళి ఎడం పక్కకెడితే గదిలో వంటగదికి చిన్న చిన్న కన్నాల్లోంచి లోపలికి చూస్తూ ఎంత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనా నా కొడుకు వాడికి కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పి ఆనందంతో అక్కడ వంట చేయిస్తున్నటువంటి ఆయన తల్లి వకుళమాత వంక చూసి అమ్మాయి ఎంత దృష్టవంతురాలివమ్మ, కిందటి జన్మలో యశోదవి, ఇప్పుడు వకుళమాతవి, అమ్మ నన్ను అనుగ్రహించమని చెప్పమ్మా వెంకటేశ్వర స్వామి వారికి అని దండం పెడితే ఓరి నీ అసాధ్యం కూడా నిందనే అన్నాడు రా నాతో కాళ్ళు ఒత్తుతూ, అమ్మ రేపు కోటేశ్వరరావు వస్తున్నాడు కాకినాడ నుంచి అని, నువ్వు గుర్తు లేకపోవడం ఏమిట్రా, వాడికి గుర్తు లేకపోతేనే నువ్వు మాట్లాడుతున్నావా అని చెప్పి ఆవిడంటే పొంగిపోయి ఆవిడిచ్చిన అప్పం తీసుకుని అక్కడి నుంచి ముందుకొచ్చి పెద్ద గరిటితో ఇచ్చిన తీర్థం కింద పడిపోకుండా తాగి పెట్టిన పాదుకల్లో తలపెట్టి చల్లటి ప్రాతకాల వేళ అక్కడ మెట్లు దిగి నూతి దగ్గరికి వచ్చి ఆనందనిలయ విమానంలో ఉన్నటువంటి సింహం మీద ఉన్న దక్షిణామూర్తి లాంటి వెంకటేశ్వర దర్శనం చేసి కొంచెం ముందుకెళ్ళి భార్యని పిలిచి ఇదిగో ఈ పక్కన ఉన్నటువంటి అరుగు మీదే వస్త్రాలంకార సేవ చేసినప్పుడు అప్పుడు మనకు బట్టలు ఇచ్చారు స్వామివారివి అని చెప్పి వెనక్కి వెళ్ళి ఇచ్చట కొబ్బరికాయలు కొట్టరాదు, కర్పూరము వెలిగించరాదు అన్న బోర్డు చూసి అటువంటి పనులు కూడా చేస్తారులా ఉందనుకుని ఆనందనిలయ విమానం వంక చూసి అలా ముందుకెళ్ళి మెట్లెక్కుతుంటే ఎడం పక్క స్వామివారికి చందనం తీసే గది కనపడితే పెద్ద పెద్ద దొంగలు హనుమాన్ చాలీసా చేస్తూ ఆ చందనం తీసే ప్రక్రియని చూసి ఆనందపడిపోయి ఆ మెట్ల మీద నుంచి విమాన వెంకటేశ్వరుణ్ణి చూస్తే లోపల ఉన్న మూర్తిలాగే ఇక్కడ విమానంలో ఉండి పక్కన ఇలా తోక పైకెత్తి పక్కకి తిప్పిన హనుమ, ఆడుకుంటున్న బాలకృష్ణుడు, ఆ పక్కన రెక్కలు విప్పిన గరుత్మంతుడు విమాన వెంకటేశ్వర దర్శనం చేసి కిందకొచ్చి ఇంకొంచెం ముందుకెళ్ళి మెట్లెక్కి లోపలికెడితే లోపల వెంకటేశ్వర స్వామి కట్టి విప్పినటువంటి వస్త్రాన్ని తీసుకొచ్చి తల మీద పెడితే అమ్మ చిన్నప్పుడు ఒళ్ళో పడుకున్నప్పుడు అమ్మ కట్టి విప్పిన బట్ట, అమ్మ బట్ట ఎంత సంతోషకరంగా ఉంటాయో అంత సంతోషంగా బట్ట తల మీద పెట్టుకుని ఆయన ఒళ్ళు తుడిచిన ప్లోత వస్త్రం ముఖానికి అద్దితే కర్పూరం అంటుకుని చురచురలాడుతూ చల్లగా ఉంటే తీర్థం తీసుకొని ఏకాంత సేవలో పెట్టిన నేతిలో వేయించిన జీడిపప్పు నోట్లో వేసుకొని నవిలి సంతోషపడిపోయి భగవత్ రామానుజుల దగ్గరికి వచ్చి పాదుకలు పెట్టించుకొని తీర్థం పుచ్చుకొని అలా ముందుకెళ్ళి ఇలా మోకాళ్ళ మీద చేతులు పెట్టి కూర్చున్న యోగ నరసింహస్వామిని చూసి ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే. ఎంత స్వాతంత్రం తిని అలా కూర్చున్నాడో చూడండి అన్నారు అన్నమాచార్యుల వారు నరసింహస్వామి. ఆ కీర్తన గుర్తు తెచ్చుకుని
అక్కడికి వెళ్ళి ఆ స్తంభం, శంకుస్థాపన స్తంభం అంటారు, దాని చుట్టూ తిరిగి అట్నుంచి కిందకి దిగుతుంటే ఇచ్చట కూర్చుండరాదు అని బోర్డు కనపడితే ఇక్కడ స్వామివారికి కర్పూరం అరగదీస్తారట అని గరుకుపళ్ళెం చేత్తో ముట్టుకుని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుని మురిసిపోయే భక్తుల్ని చూసి కిందకొచ్చి ఎదురుగుండా ఉన్న అరుగు మీద కూర్చుని వెంకటేశ్వర స్వామివారి చరిత్ర గోడల మీద ఉంటే కుబేరుడి దగ్గర అప్పుచ్చుకున్న ఘట్టం చూసి భార్యని పిలిచి జాగ్రత్తగా చూడవే, అది చూస్తే ఇక్కడ డబ్బు వస్తుందిట అని చెప్పి భార్యకి చూపించి జేబులో ఉన్న ద్రవ్యం ఏదో ధార్మికంగా సంపాదించింది చేత్తో పట్టుకుని వెళ్ళి హుండీలో వేసి ఎదురుగుండా గోడ మీద ఎత్తుగా ఉన్నటువంటి లక్ష్మీదేవి అందరూ ఎగురుతుంటే అలాగే నిలబడి 2 చేతులు ఎత్తి అమ్మవారి పాదాలు పట్టుకుంటే అబ్బాయినికి ఎలా అందిందో అంటే పొడుగ్గా పుట్టినందుకు ఇన్నాళ్ళకి సార్థక్యమని పొంగిపోయి ఆ చేతులు కళ్ళకద్దుకుని ముందుకొచ్చి సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళీ కొడుకుని కళ్ళజోడు అడిగి పెట్టుకుని ఆ తడి తుడుచుకుని బయటికి వచ్చి అరుగు మీద కూర్చొని పొద్దున్నే ఇచ్చిన మిరియపన్నం కొంచెం తిని చక్కెర పొంగల్ తిని ధర్మారెడ్డి గారు వచ్చి రామాయణ కార్యక్రమం అవుతోంది వస్తారా వేదిక మీదకి వెడదామా అని అడిగితే అలా చుట్టూ తిరిగి ఉచిత ప్రసాదం కూడా ఓ లడ్డూ తినేసి రంగనాయకుల మంటపంలో ఆశీర్వచనం చేయించుకొని వాళ్ళు ఇచ్చిన ప్రసాదం తీసుకొని తిన్నగా అక్కడి నుంచి బయలుదేరి మనం ఉన్న నివాస గృహానికి వెళ్ళి ఇప్పుడు నువ్వు మధుమేహం సంగతి ఎత్తకు అని చెప్పి పెద్ద లడ్డూలో సగం ముక్క తినేసి కొండ దిగిపోతూ బెంగగా మళ్ళీ స్వామి ఎప్పుడొస్తానో అని అనుకుని రైలు ఎక్కేసిన సందర్భాన్ని స్మరిస్తుండగా భార్య వచ్చి ఇదిగో కాఫీ తాగండి అని ఇచ్చిందనుకోండి, బహిర్ముఖుడై ఒక్కసారి మేడ మీద కూర్చుని ఉన్నాడు ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఒక్కసారి ఉలిక్కి పడి బయటికి వచ్చారనుకోండి, స్మరణాత్ సర్వపాపఘ్నం, ఆ వెంకటాచలాన్ని స్మరిస్తే చాలన్నారు. నేను ఇప్పుడు నోటి మాటలతో ఎలా చెప్పానో అలా అంత అందమైన కీర్తనలో మహానుభావుడు అన్నమాచార్యుల వారు అందించారు. ఒక కీర్తనలో ఒక పాదం గురించే నేను ఇవాళ ఏదో కొంత మాట్లాడితే ఇక అసలు ఆ కీర్తనల వైభవం గురించి మాట్లాడితే దానికి అంతుంటుంది, అది మహాసముద్రం. అటువంటి మహానుభావుడు చేసుకుంటే అటువంటి పుట్టినరోజులు చేసుకోవాలి, అటువంటి పుట్టినరోజుల్లో పాల్గొనాలి. ఎప్పుడు ఏవో అక్కర్లేనివన్నీ పట్టుకుని తిరుగుతూ ఉంటావు, వచ్చి ఇక్కడ కాసేపు మాట్లాడు ధన్యుడు అవుతావని నేను ఎక్కడో తిరిగి సమయం అంతా కూడా ఇటువంటి మంచి పనులకు వెచ్చించకుండా ఉంటానని పెద్దలు నన్ను శాసించి తీసుకొచ్చి మా వరప్రసాద్ గారు నా చేత 4 మాటలు మాట్లాడించారు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. నమ్మి భగవంతుడి గురించి చెప్పుకున్న ఒక్క మాట అయినా మన్ని కాపాడుతుంది. ఇంత భక్తితో అన్నమాచార్యుల వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఇంతకాలం చేస్తున్నటువంటి మీ వంటి మంచి భక్తులతో కలిసి కొంతసేపు ఇవాళ గడిపే అదృష్టాన్ని ఇచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి వారికి అన్నమాచార్యుల వారికి పాదములకు నా శిరసు పాటించి నమస్కరిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.